ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక నటుడు, ఒక దర్శకుడు, స్క్రీన్ రైటర్గా నేషనల్ అవార్డు తీసుకున్న వ్యక్తి మన ముందున్నారు. రష్మిక మందన్ అనే గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతోటి మన ముందుకి అందంగా తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయనతో మాట్లాడి రాహుల్ రవీంద్రన్ అంటే ఏమిటి, ఆయన జర్నీ ఎలా సాగుతూ వచ్చింది, మనిషిగా తనేమిటి అనే విషయాల్ని ఆయనతో సంభాషణ ద్వారా తెలుసుకుందాం. హాయ్ రాహుల్. హలో సార్, ప్లెజర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. రోజులుగా అనుకుంటున్నాం కానీ ఇవాళ కుదిరింది. ఈ రోజు ఎలా కుదిరింది? చెప్పండి. అంటే ఈ రోజు కాలం కలిసి వచ్చింది. అంతేగా. సో చాలా సంతోషం. అంటే అందాల రాక్షసి సినిమా మేము ప్రసాద్ ల్యాబ్స్లో చూసి, సో హనురాఘపూడి ఆ డైరెక్షన్కి, అట్లాగే ఆ సినిమా ద్వారా ముగ్గురు పరిచయం అయ్యారు నటులుగా. మీరు, నవీను, అట్లాగే లావణ్య. సో ఈరోజు అందరూ కూడా ఈ రోజుకి స్టిల్ వాళ్ళంటూ వాళ్ళదైన ఒక ముద్రను వేసుకున్నారు. సో నటులుగా కానివ్వండి, మీరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చి చిలసవతోటి నేషనల్ అవార్డే కొట్టేశారు. థ్యాంక్ యూ సార్. సో మంచి ఎక్లైమ్ పొందారు ఆ సినిమాతోటి. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు మీరు మీ ఫస్ట్ ఫిలిం అంటే హీరోగా చేసినటువంటి అంటే మాస్కోవిన్ కావేరి. రైట్, అవును. ఫస్ట్ తమిళ. అవును సార్. మీ మొదటి హీరోయిన్. అవును. సమంత మీకు మంచి స్నేహితురాలు. అవును. సో అట్లాగే ఆమెకు కూడా నాకు తెలిసి మీరే అనుకుంటా. ఇది ఆమెకి ఫస్ట్ హీరో అంటే సైన్ చేసింది ఫస్ట్ మూవీ. తర్వాత తనకి ఫస్ట్ బయటికి వచ్చింది, ఎటో వెళ్ళిపోయిన మనసు ఉంటాయి. ఏమై చేసావే. సో ఏమై చేసావే కదా. అవునవును. సో ఫస్ట్ సైన్ చేసింది ఇది, బట్ లక్కీలీ ఫర్ హర్ రిలీజ్ అయింది ఫస్ట్ ఏమై చేసావే. ఎందుకంటే మా డెబ్యూ సినిమా మాస్కోవిన్ కాబట్టి అసలు ఆడట్లేదు సినిమా. సో అది ఎక్కడో అంటే తన కెరియర్, తన టాలెంట్ వాడుకోవడానికి మంచి అవకాశం దొరికింది ఫస్ట్ సినిమాతోనే, ఫస్ట్ రిలీజ్తోనే. అండ్ షీ గాట్ అ లాట్ ఆఫ్ అక్లైమ్ విత్ దట్ ఫస్ట్ ఫిల్మ్. సో లక్కీలీ తను అదేంటో తెలియదు సార్, ఆ సినిమాతో ముగ్గురు పరిచయం అయ్యాం సార్. మాస్కోవిన్ కావేరి అనే సినిమాతో నేను, సమంత, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్. తమన్ కూడా ఫస్ట్ ఫిల్మ్. తమన్ కూడా ఫస్ట్ సైన్ చేసిన. ఈవెన్ రవివర్మన్ కూడా డైరెక్టర్ గా ఫస్ట్ ఫిల్మ్. సినిమాటోగ్రాఫర్ నుంచి తను ఆ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఐ థింక్ అప్పట్లో దశావతారం సినిమాటోగ్రాఫర్ గా ఫినిష్ చేసి ఈ సినిమా స్టార్ట్ చేశారు అనుకుంటా. అవును, ఆ టైం. బట్ మెయిన్ ఆ సినిమాలో ముగ్గురు ఇంట్రడ్యూస్ అయ్యాము. ముగ్గురు వాళ్ళిద్దరికైతే ఆ సినిమా రిలీజ్ ముందే తెలుగులో ఫస్ట్ డెబ్యూ సినిమా వచ్చేసింది. ఎందుకంటే ఆ సినిమా ఆల్మోస్ట్ మేము సైన్ చేసి సినిమా స్టార్ట్ చేసిన టైం నుంచి 3 years పట్టింది సార్. 3 years పట్టింది రిలీజ్కి. 2000 నేనైతే 2007 ఎండ్లో సైన్ చేశా. శామ్ ఏమో ప్రాజెక్ట్ లో 2008 బిగినింగ్ లో వచ్చింది. తమన్ వాజ్ ఆల్సో దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. సినిమా రిలీజ్ ఏమో August 2010 లో రిలీజ్ అయింది. అవును. సో ఆల్మోస్ట్ ఇట్ టుక్ 3 years. ఆ టైంలో అది రిలీజ్ అయ్యే ముందు శామ్ కి ఏమై చేసావే రిలీజ్ అయింది ఇక్కడ, తమన్ కి కిక్ ఫస్ట్ రిలీజ్ అయింది ఇక్కడ. ఆ తర్వాత వాళ్ళిద్దరు వచ్చేసారు హైదరాబాద్ కి. ఆ తర్వాత ఒక 2-3 years గ్యాప్ ఇచ్చి నేను వచ్చేసా హైదరాబాద్కి. అదే ఆ సినిమా లక్కలా కుదిరింది. ఇంట్రడ్యూస్ అయిన అందరూ తెలుగుకి వచ్చేసారు. సో అది మీ మధ్య ఆ ఫ్రెండ్షిప్ అనేది అలాగా అప్పటి నుంచే ఏర్పడింది అనుకుంటా కదా. ఈవెన్ తమన్తో కానివ్వండి, శ్యామ్. తమన్ ఐ థింక్ ఈ స్టిల్ ఇన్ చెన్నై. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది అంటే LKG క్లాస్మేట్స్ లాగా కదా, సినిమా కలిసి డెబ్యూ చేసిన వాళ్ళు. సో ఆ అఫెక్షన్, ఆ బాండింగ్ అయితే ఎప్పటికీ మారదు. కానీ తమన్ ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ హిమ్ టూ మచ్, లైక్ రోజు కలుసుకునే టైప్ ఫ్రెండ్స్ అయితే కాదు మేము. బట్ స్టిల్ ఎప్పుడు కలిసినా, ఎప్పుడు కూడా ఐ థింక్ మధ్యలో ఒక సెట్ లో కలిసాను. సో దట్ విల్ ఆల్వేస్ బీ దేర్. నా ఫస్ట్ హీరో అని ఎప్పుడు చెప్పుకుంటాడు. సో దట్ విల్ బీ దేర్. బట్ వి నాట్ ఫ్రెండ్స్ అని కాదు. ఈ మధ్య కూడా ఒకసారి క్రికెట్ ఆడాము. సో అలా. బట్ శామ్ ఫ్రమ్ దట్ టైమ్ ఫ్రెండ్స్. అంటే అక్కడ మీ ఫస్ట్ ఫిలిం తోటి ఆమె మంచి ఒక ఫ్రెండ్ దొరికింది. ఇక్కడ ఫస్ట్ ఫిలిం అందాల రాక్షసితో మీ లైఫ్ పార్ట్నర్ దొరికింది. లైఫ్ పార్ట్నర్ ప్లస్ ముగ్గురు ఫ్రెండ్స్ దొరికారు. అవును, దట్స్ ట్రూ. అంటే శ్యామ్తో ఫ్రెండ్షిప్ అలా అంటే అప్పుడు పరిచయం అయిన తను శ్యామ్, ఆ ఫ్రెండ్షిప్ అలా బలపడటానికి ఏ పరిస్థితులు మీకు అంటే ఎంతోమంది చేస్తూ ఉంటారు, మన కో ఆర్టిస్టులు ఎంతోమంది చేస్తూ ఉంటారు, కొంతమంది తోటి ఎందుకు అలా కలుస్తుందో తెలియదు మనకి. ఐ థింక్ ఇద్దరు కలిసి ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా. మా ఇద్దరికి సినిమా అంటే ఏంటో తెలీదు, ఇద్దరు అవుట్ సైడర్స్. అప్పుడు
సో ఇద్దరు ఫస్ట్ సినిమా షూటింగ్ చేస్తున్న వీఆర్ ఇన్ ద సేమ్ ఇమోషనల్ ప్లేస్ కదా. సో అప్పుడు ఆ క్రియేట్ అయ్యే బాండింగ్ ఆల్వేస్ స్పెషల్ కదా. సో అందుకే నాకు లావణ్యతో కలిసి ఇక్కడ నాకు ఎక్కువ నవీన్తో షూటింగ్ ఉండట్లేదు. లిటరలీ ఒకే రోజు ఇట్లా ఒక పాసింగ్ ఉంటుంది అంతే ఆ హాస్పిటల్ సీన్ అంతే. అది కాకుండా నవీన్తో పెద్దగా షూటింగ్ లేదు. బట్ అయినా సెట్లో సినిమా రిహర్సల్స్లో ఆ టైంలో ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. కానీ మాక్సిమం షూటింగ్ చేసింది, షూటింగ్ టైంలో స్పెండ్ చేసింది లావణ్యతో, హనుతో. ఓకే. సో అది అగైన్ కలిసి ఫస్ట్ టైం ఇద్దరికి రాని ఒక భాషలో సినిమా చేస్తున్నాం అనేది ఒక షేర్డ్ ఎక్స్పీరియన్స్. సో దట్ బాండ్ ఇస్ ఆల్వేస్ స్పెషల్ అంతే కదా. అండ్ ప్లస్ వ్యక్తిగతంగా కొందరితో మనం కనెక్ట్ అవుతుంటాం. సో అది అంటే మీరు మీ బర్త్డేగా ఆమె మీకు విషెస్ చెప్పే విధానం కానీ తన బర్త్డేకి మీరు విషెస్ చెప్పే విధానం కానీ చూస్తే అంటే ఆ క్లోజ్నెస్, సన్నిహితత్వం అనేది అబ్సల్యూట్లీ సార్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్స్ ఇన్ మై లైఫ్. లైక్ ఐ సెడ్ ఇట్స్ 15 years 16 year ఫ్రెండ్షిప్ నౌ. సో needless to say, through this journey, through our careers, we've always been an emotional support system for each other. Okay. తనకేమైనా సరే నాకేమైనా సరే మా ఇద్దరికి తెలుసు ఏం జరుగుతుందో, ఒకరొకరి లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసు. we've always been there for each other. So అది ఇట్స్ దట్ ఎల్కేజీ క్లాస్మేట్ ఫ్రెండ్షిప్ అనేది సినిమా పరంగా ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. సో అది ఎప్పటికీ మారదు. అదే అంటే తను సమంతకు సంబంధించి ఒక సర్కిల్ ఉంది ఒకటి. తను ఏదైతే లైఫ్లో రియల్ లైఫ్లో ఫేస్ చేసిందో ప్రాబ్లమ్స్, దానికి తోడు ఇదేదైతే ఈ మెడికల్ ఇష్యూ తనకి ఏదైతే ఉందో ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్, సో ఆ టైంలో ఆమెకి బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తుల్లో రాహుల్ రవీంద్రన్, చిన్మయి కూడా ఉన్నారు అని నేను వింటూ ఉంటాను. ఓకే, రైట్ రైట్ రైట్. సో ఆమె దాని నుంచి బయటపడటానికి, ఆమె దాన్ని ఎదుర్కోవడానికి సో మీరు ఎంతవరకు అంటే మీ సపోర్ట్ కానీ తను పూర్తిగా ఇప్పుడు బయటపడిందని అనుకోవచ్చు? తను దెర్ ఆర్ గుడ్ డేస్ అండ్ దెర్ ఆర్ బ్యాడ్ డేస్ సార్. పూర్తిగా అనేది అంటే ఆటో ఇమ్యూన్ ఒక్కసారి వచ్చిందంటే దానికి క్యూర్ అయితే లేదు. కానీ ఫస్ట్ కంట్రోల్లోకి తీసుకురావడం, ఆ తర్వాత కంట్రోల్లో ఉంచడం అనేదే ఉంటుంది. అంటే యాక్చువల్గా అది ఎందుకు వస్తుంది అనేది కూడా మనకి కరెక్ట్ రీజన్ ఉండదు. రకరకాల ట్రిగర్స్ ఉంటాయి సార్. బట్ కోవిడ్ తర్వాత చాలా మందికి అది ఒక కోవిడ్ సైడ్ ఎఫెక్ట్ అన్నట్టు చెప్తున్నారు. అంటే కోవిడ్ ఒక పాండమిక్ అంటే కోవిడ్ తర్వాత వచ్చిన ఒక సైలెంట్ పాండమిక్ ఆటో ఇమ్యూన్ పాండమిక్. నా ఫ్రెండ్ సర్కిల్లోనే శామే కాదు 2-3 ఉన్నారు. అందరికీ వేరే వేరే టైప్ ఆటో ఇమ్యూన్, కొందరికి చాలా సీరియస్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, కొందరికి అంటే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడికి సడన్గా జస్ట్ ఒక్క స్పాట్లో జుట్టు మొత్తం పోయింది, జస్ట్ ఒక్క స్పాట్ లో. సో రకరకాల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఫ్లేర్ అప్ అవుతున్నాయి కోవిడ్ తర్వాత. అది వచ్చేస్తుందా జస్ట్ ఒక్క పర్టికులర్ స్పాట్ లో. అదర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ రాలిపోతుంది అనమాట. అవును అవును. అంటే బేసిక్లీ కోవిడ్ వల్ల అది జరగలేదు, కానీ కోవిడ్ వల్ల ఆటో ఇమ్యూన్ ట్రిగర్ అయింది. ఆటో ఇమ్యూన్ ట్రిగర్ అవ్వడం వల్ల అది జరిగింది. సో రకరకాల ఆటో ఇమ్యూన్ అంటే ఆటో ఇమ్యూన్ ఇస్ నో సైలెంట్ పాండమిక్ సార్. అది దట్స్ ద ప్రాబ్లమ్. శామ్ది ఒక రకమైన చాలా కాంప్లికేటెడ్, నా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడికి కూడా చాలా కాంప్లికేటెడ్. సో షీఈస్ మచ్ బెటర్ నౌ, షీఈస్ హెల్దీ నౌ, అండ్ షీ ఈస్ సచ్ అ స్ట్రాంగ్ గర్ల్ సార్. అంటే ఎంత మానసికంగా ఎంత వీక్ కనిపించినా సరే, ఏదైనా సరే షీ విల్ ఆల్వేస్ డూ. చేయాల్సింది ఎప్పుడు చేసేస్తుంది. ట్రీట్మెంట్ తీసుకోవాలంటే రెగ్యులర్గా డిసిప్లిన్డ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం, కానీ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ అది బెటర్ అవుతున్న ప్రాసెస్లో ఎక్కడ తన వర్కౌట్స్ వదలకుండా ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చేసింది. సో షీజ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే we were kids when we met and became friends, and we've sort of gone through adulthood together. And I think the one thing that has not changed in her life is her sense of discipline. అది నాకు కూడా కొంచెం ఉంటే బాగుండేది, కానీ ఇన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్లో అది మాత్రం నేను నేర్చుకోలేకపోయా. అంటే నాకు నచ్చిన కొన్ని విషయాల్లో నాకు డిసిప్లిన్ ఉంటుంది, బట్ ఆ సెల్ఫ్ కేర్ అనేది ఉంది కదా, ఆ సెల్ఫ్ కేర్ విషయంలో నాకు పెద్ద డిసిప్లిన్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్రిప్ట్ రాస్తున్నానంటే చాలా డిసిప్లిన్డ్గా రాస్తా, ఇంకే డిస్ట్రాక్షన్స్ లేకుండా. ఒక్కసారి కూర్చున్నానంటే అది ఫినిష్ అయ్యేదాకా అసలు అటు ఇటు కదలను. అలాంటి విషయాల్లో నాకు నచ్చిన విషయాల్లో నాకు డిసిప్లిన్ ఉంటుంది. బట్ ఈ వర్కౌట్ అనేది అంటే కొందరు నచ్చి చేస్తారు, కానీ నాకు అలాంటి విషయాల్లో అబ్బా ఆ అమ్మాయికి ఉన్న డిసిప్లిన్ అసలు వేరే లెవెల్ అది. అయ్యో. సో అయ్యా లక్కీలీ షీ ఇస్ ఎ ఫైటర్. ఏది ఉన్నా ఎట్లా ఉన్నా కానీ ఆ మెడికల్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా తను చేస్తూ వచ్చేదే సార్. అస్సలు వర్కౌట్ కానీ అంటే ఎవరు ఏం చెప్పినా షీ ఇస్ ట్రైయింగ్ ఆల్టర్నేట్ థెరపీస్ అండ్ ట్రీట్మెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో ఎవరు ఏం చెప్పినా సిన్సియర్గా కరెక్ట్ టైంకి ఏది తీసుకోవాలో, ఏం ఎక్సర్సైజెస్ చేయాలో, ఏం చేయాలో అంతా చేస్తుంది. సో ఐ థింక్ వన్ థింగ్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రెండ్స్ వీ ఆల్వేస్ న్యూ వాస్ దట్ షీ విల్ సమ్హౌ గెట్ ఓవర్ ఇట్, షీ విల్ సమ్హౌ బీట్ ఇట్.
అనేది ఒకటి ఉండింది. అది ఎంత వీక్ ఫీల్ అయినా, ఎప్పుడైనా మరీ వీక్ ఫీల్ అయిందంటే మేమందరం ఉన్నాంగా. సో బ్యాడ్ థింగ్ ఏంటంటే తను అలా సఫర్ అవుతున్నప్పుడు దాంతో ఒక పక్క పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్, ఇంకో పక్క ఈ మెడికల్, ఇది ఎప్పుడైతే తను ఈ సమస్యతోటి తను బాధపడుతున్నానని చెప్పిందో నిజానికి ఆమె మీద ఒక రకమైన సింపతి కలగాలి. యాక్చువల్గా అందరూ సపోర్ట్ చేయాలి, మోరల్గా సపోర్ట్ చేయాలి. కానీ సోషల్ మీడియాలో పని కట్టుకొని కొంతమంది ఆమె మీద అంతా ఇంకా కొంగదీసేటట్టు, ఆమెను ఇంకా చేయాలి, బాధ పెట్టాలన్నట్టుగా ఆ ట్రోల్స్ అనేవి రావటం, దాన్ని ఆమె ఎలా తట్టుకుంది? నాకు అర్థం కాదు సార్ అది. అంటే కైండ్నెస్ అనేది ఇట్స్ అ బేసిక్. మనం కైండ్గా లేకపోయినా పర్లేదు, అన్కైండ్గా ఉంటే చాలు కదా. అదేమో అది అంటే అది అంతే. కొందరు సోషల్ మీడియాలో ఓకే యాక్సెస్ ఉంది కదా, ఎవరినైనా ట్యాగ్ చేసి ఏదైనా చెప్పొచ్చు కదా అని చెప్పేస్తారు. అది మరి అదేదో సింపతి పొందడం కోసమే ఇదన్నీ పెడుతుంది, ఇవన్నీ చెప్తుంది అని చెప్పేసి అలా ట్రోల్ చేయటం. 7, 8, 9 monthsకి అసలు ఏది పోస్ట్ చేయలేదు, అసలు బయటికి రావట్లేదు తను. అవును, తను ఏం డీల్ చేయాలో తన పాప ఒంటరిగా తనే డీల్ చేసింది. కానీ ఫైనల్లీ ఒక శాకుంతలం రిలీజ్కి వచ్చినప్పుడు, లేకపోతే యశోద రిలీజ్కి వచ్చినప్పుడు అప్పుడు బయటికి రావాల్సిందే, తప్పదు. అండ్ ఎక్కడో తనని నమ్మి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు, దీన్ని నేను ప్రమోట్ చెయ్యాలి అని చెప్పి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఫైనలీ ఇప్పుడు ఒకరి ఇంటర్వ్యూలో ఏదైనా ఒకటి అడిగితే అది మరి ఇంకేం జవాబు ఇవ్వాలి? అవును, ఉన్నది ఉన్నట్టే కదా చెప్పాలి. సో అది ఏమో దాన్ని మళ్ళీ ట్రోల్ చేయడం అది నాకు అర్థం కాదు. ఇట్స్ సంథింగ్ వెరీ సాడ్. ఇట్స్ ఆబ్వియస్లీ షీఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరోయిన్స్ అండ్ షీఈస్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ స్టార్స్ కాబట్టి ఎక్కువ ట్రోలింగ్ చేస్తారు. బట్ అది ఐ థింక్ ఎవ్రీబడి వాళ్ళ లెవెల్లో అందరికీ ట్రోలింగ్ ఈజ్ ఓకే సార్. లైక్ సమ్టైమ్స్ వెన్ ఐ గెట్ ట్రోల్డ్ ఐ హ్యావ్ ఫన్. ఐ మీన్ ఇట్స్ యూ లాఫ్ ఎట్ ఇట్. బట్ ఒక లైన్ దాటితే అది ట్రోలింగ్ అని కూడా కాదు, అది జస్ట్ బికమ్స్ పర్సనల్ అటాక్స్ ఆఫ్టర్ పాయింట్, ఇట్ బికమ్స్ క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్టర్ పాయింట్. అండ్ that is sad. I don't know what to say. It is difficult for anybody. It is very, very difficult for anybody. అంటే ఆ సైకాలజీ వాళ్ళు చెప్పే ఆ మాట కన్నా ఐ థింక్ వాట్ హర్ట్స్ ద మోస్ట్ ఇస్ మీరెవరో నాకు తెలీదు, నేను మిమ్మల్ని పర్సనల్గా మీకు ఏ మోసం చేయలేదు, మిమ్మల్ని ఏ విధంగా నేను అఫెక్ట్ చేయలేదు, నా మీద మీకు ఇంత హేట్ ఎందుకు అనేది దాన్ని ప్రాసెస్ చేయడం అనేది ఈజీ కాదు సార్. వాట్ డిడ్ ఐ డూ టు యూ, వై ఆర్ యూ బీయింగ్ సో క్రూయల్ అనేది ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ పీపుల్ టు గెట్ ఓవర్. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జాబ్ ఐ గెస్. అది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ఆఫ్ అస్ ఆర్టిస్ట్స్, రైటర్స్, డైరెక్టర్స్, ఆల్ ఆఫ్ అస్ ఎండ్ ఆఫ్ ద డే ఇదంతా పక్కన పెడితే వీఆర్ వెరీ బ్లెస్డ్ దట్ వీఆర్ ఇన్ అ ప్రొఫెషన్ వీ లవ్. వీఆర్ వెరీ బ్లెస్డ్ దట్ మా లైఫ్ లాంగ్ మేము చేసుకునే పని మాకు నచ్చిన పని, అది ప్రేమతో చేస్తున్నాం. సో అది చూసుకుంటే ఇదంతా ఓకేలే, చూసుకుందాం అనిపిస్తుంది. సో దీస్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద జాబ్. బట్ వీఆర్ బ్లెస్డ్ ఎండ్ ఆఫ్ ద డే. సో వాళ్ళ లెవెల్లో ఎవ్రీబడి ఈస్ బ్లెస్డ్. సక్సెస్, ఫెయిలియర్ ఇదంతా పక్కన పెడితే ఐ థింక్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ దట్ నచ్చిన పని చేస్తున్నాం. అవును. సో అది అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఇదంతా ఇగ్నోర్ చేయడమే. శామ్ తోటి మీరు మీ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత మళ్ళీ యూటర్న్ అయినా చేయటం? అవునవును, చాలా మళ్ళీ ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ చేసాం. గుర్తు చేసుకున్నారా ఆ రోజులు? గుర్తు చేసుకున్నారా చేసేటప్పుడు? అప్పుడు అంటే సెట్స్ మీద ఆల్మోస్ట్ అది దట్ అయితే ఫెల్ట్ లైక్ అ ఫుల్ సర్కిల్. బట్ అంటే 10 yearsగా అసలు మాట్లాడుకోలేదు. 10 years తర్వాత కలుస్తున్నామంటే వేరేలా ఉండేది. రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొత్తగా ఏమీ అనిపించలేదు. సో బట్ ఐ థింక్ ఫర్ మీ ద మోస్ట్ ద బిగ్గెస్ట్ టేక్ అవే వాజ్ దట్ 10 years తర్వాత తనతో యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన గ్రోత్ చూసా. అది చూసి అసలు ఆ శామ్కి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందనిపించింది. దట్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ దట్ ఆ గ్రోత్ యాజ్ అన్ యాక్టర్. ఐ వాజ్ లైక్ వావ్, ఆ పర్ఫార్మర్కి ఇప్పుడు సంబంధమే లేదు అనిపించింది. సో ఐ థింక్ దట్ అగైన్ షీ వర్క్స్ వెరీ హార్డ్ ఆన్ ఇంప్రూవింగ్ హర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్. అవును. సో మీకు ఆమె చేసిన వాటిలో, ఆమె వర్క్స్లో మీకు బాగా నచ్చింది ఏదనుకోవచ్చు? ఐ థింక్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఇస్ ఫ్యామిలీ మ్యాన్ సార్. ఫ్యామిలీ మ్యాన్ చూసి అంటే ఈ లెవెల్కి వెళ్ళగలుగుతుంది పర్ఫార్మర్గా, ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది నాకు కూడా తెలీదు. ఐ వాజ్ లైక్ వావ్, ఆ క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టర్ చేస్తారు కూడా ఎవరు అనుకోవాలి. అయ్యో అస్సలు రాజీ
ఏది రాజీ, అయ్యో ఐ థింక్ ఫస్ట్ బస్సులో ఒక మనిషి మిస్బిహేవ్ చేస్తాడు ఆ రాజీ క్యారెక్టర్తో, సైలెంట్గా దిగి వెళ్ళిపోతుంది. చిన్న చాల్ లోపలికి వెళ్ళాక ఫస్ట్ టైం వాడిని కొట్టేసి లాస్ట్ వాడిని చంపే ముందు ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పుతుంది. ఇదెవర్రా బాబు ఇది. నేను ఐ థింక్ ఆ క్షణంలో సమంత అనేది మర్చిపోయి చూసా. అక్కడ నుంచి ఆ క్యారెక్టర్ నేను అసలు సమంత అనేది మర్చిపోయా. ఐ థింక్ దట్ ఐ థింక్ వాస్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హర్. ఓకే. సో మీ లైఫ్లో అమ్మ తర్వాత మిమ్మల్ని అంతగా ప్రభావితం చేసిన లేడీస్ ఎవరైనా ఉన్నారా? నా వైఫ్ సార్. అంతేనా? నో డౌట్ అబౌట్ ఇట్. అయ్యో నేను ఫ్యాన్ ఫస్ట్, తర్వాత హస్బెండ్. మొదట ఆమెకి అభిమానే 100%. వాయిస్కే? అసలు ఆ వాయిస్కి అయితే ఎప్పటి నుంచో, అంటే కలిసే ముందు నుంచి నేను ఫ్యాను నా వైఫ్కి. అండ్ జెన్యున్గా చెప్పాలంటే క్రియేటివ్ పని చేసుకోవడానికి పక్కన పెడితే ఐ ఎంజాయ్ గుడ్ మ్యూజిక్, ఐ ఎంజాయ్ గుడ్ పోయిటరీ, ఐ ఎంజాయ్ గుడ్ సినిమా, ఐ ఎంజాయ్ ఎ గుడ్ బుక్. ఓకే. అండ్ తను వచ్చిన తర్వాత అసలు చిన్మయి సింగర్గా అయితే అసలు అడగక్కర్లేదు. ఐ మీన్ హర్ మాస్టరీ ఓవర్ హర్ వాయిస్. మ్యూజిక్ అనేది చాలా అరిథమెటిక్ సార్. మ్యూజిక్ ఇస్ యాక్చువల్లీ ప్యూర్లీ క్యాల్కులేషన్ బేస్డ్. శృతిలు కానీ ఏ స్కేల్కి వెళ్తున్నారు, ఆ స్కేల్ నుంచి ఎక్కడ మళ్ళీ ఏ సంగతి తీసుకొస్తున్నారు, ఇట్స్ వెరీ అరిథమెటిక్. హర్ కంట్రోల్ ఓవర్ హర్ వాయిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్. అంటే మీరు సినిమా సాంగ్స్ అంతా పక్కన పెడితే అప్పుడప్పుడు ఇంట్లో రియాజ్ చేసేటప్పుడు వింటుంటాను కదా, బాబా అసలు ఇట్స్ మ్యాజిక్ సార్. ఐ లవ్ మ్యూజిక్. నేను చాలా కాన్సర్ట్స్కి వెళ్తుంటాను. నేను లైవ్ పర్ఫార్మెన్సెస్ అంటే మ్యూజిక్ తో పాటు దానిలో సాహిత్యాన్ని కూడా బాగా, ఎనీ టైప్ ఆఫ్ మ్యూజిక్, కర్ణాటిక్ దగ్గర నుంచి మంచి తీన్మార్ సాంగ్ అన్నా కూడా ఏదైనా బాగా ఎంజాయ్ చేస్తా. సో ఇంట్లోనే తను రియాజ్ చేస్తుంటే అది వినడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్. అసలు ఇన్క్రెడిబుల్ వాయిస్. ఐ కెనాట్. మీరు సినిమా సాంగ్స్ వినుంటారు కానీ తను గజల్స్ పాడుతుంటే మీరు వినాలి. ఇంట్లో మాక్సిమం తను రియాజ్ చేసేది గజల్స్తోనే రియాజ్ చేస్తుంది. తన ఫేవరెట్ టు సింగ్, తన ఫేవరెట్ జానరా గజల్స్ అనమాట. ఓకే. సో గజల్స్తో ప్రాక్టీస్ చేస్తుంది. బా అసలు నేను వెంటనే వెళ్ళి సైలెంట్గా లైట్లు ఆఫ్ చేసేస్తాను. నేను ఒక డార్క్ మాహోల్లో జస్ట్ ఒక్క ల్యాంప్ ఎక్కడైనా వెలిగించేసి కూర్చొని సైలెంట్గా వింటుంటే ఆ మజా వేరు. అసలు మిమ్మల్ని మీరు మర్చిపోతుంటారు. అసలు అమేజింగ్. మీరు ఈ విషయంలో బ్లెస్డ్ అనుకుంటారా? 100% సార్, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ యాజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ దట్ ఐ మ్యారీడ్ అ సింగర్. నో డౌట్ అబౌట్ ఇట్. అన్ఫార్చునేట్లీ ఇంట్లో తనకన్నా ఎక్కువ నేనే పాడుతుంటా. చాలా దరిద్రంగా పాడతాను నేను, బట్ నేనే పాడుతుంటా. బట్ అది పక్కన పెడితే another massive respect I have for her is that కొందరు వస్తారు సార్, పాప్ కల్చర్ మీద వాళ్ళ ప్రభావం ఎలా ఉంటుందంటే బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. ట్రెండ్ మారిపోద్ది. లైక్ జస్ట్ ఊరికే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఎవరో వచ్చి ఒక యాక్షన్ సినిమా స్క్రిప్ట్ చెప్తున్నారంటే, ఇది ఈ ఎలివేషన్ బోయపాటి గారి లాగా ఇస్తామండి అంటారు. ఆయన ఒక బెంచ్ మార్క్ అయిపోయారు. చెప్పేది కూడా అట్లా చెప్తారు. లేకపోతే కొందరు వచ్చి లవ్ స్టోరీస్ చెప్పేటప్పుడు చెప్పి నాకు ఇది ఎలా తీస్తారో ఏంటని కొంచెం అర్థం కాలేదని వాళ్ళకి అనిపిస్తే, సార్ ఇది టేకింగ్ గౌతమ్ మేనన్ స్టైల్ టేకింగ్ ఉంటుంది సార్ అంటారు. అంతకన్నా ఒక క్రియేటర్కి బెటర్ కాంప్లిమెంట్ ఇవ్వలేము కదా. సో నాకు తెలిసి చిన్మయి హీరోయిన్స్కి డబ్బింగ్ చేయడం స్టార్ట్ చేశాక హీరోయిన్ వాయిస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, తెలుగు తమిళ సినిమాలో హీరోయిన్స్ ఎలా మాట్లాడతారు అనేది మారిపోయింది సార్. అవును. ఇప్పుడు అంటే అంతకు ముందు ఒక స్పెసిఫిక్ వాయిస్ ప్యాటర్న్ ఉంది. ఆల్మోస్ట్ 10-15 years కి అది పెద్ద హిట్. నాకు తెలిసి సమంతకు తను స్టార్ట్ చేసిన తర్వాత సమంత ఓన్ వాయిస్ ఇస్తున్నా కూడా జనం సమంతనే కాదు కదా సార్, ఇప్పుడు ప్రియాంక చోప్రా, భూమికా చావ్లా, రకుల్, భూమికా చావ్లాకి చెప్పింది, కాజల్ అగర్వాల్, ఆల్ ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ సింగిల్ హీరోయిన్ షీ ఇస్ నాట్. ఇప్పుడు ఈ మధ్య ఐ థింక్ మృణాల్ అండ్ చిన్మయి ఆ కాంబినేషన్ బాగా సెట్ అయిపోయింది అందరికి. సీతారామం కానీ హాయ్ నాన్నలు కానీ బాగా నచ్చినట్టుంది. బట్ మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఒక సినిమాలో చిన్మయి డబ్బింగ్ చెప్పకపోయినా వేరే వాళ్ళు చెప్పినా సరే అప్పట్లో హీరోయిన్ వాయిస్ అనేది ఇలా ఉండేది సార్. తమిళ్ కానీ తెలుగు కానీ ఇలా ఒకలా ఉండేది. అప్పుడు బాగా హిట్, అది అందరికి నచ్చిన ఒక ప్యాటర్న్ అది. బట్ ఏ ప్యాటర్న్ అయినా సరే దానికి ఓ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, అది మారాల్సిందే. నాకు తెలిసి చిన్మయి వచ్చాక ఆ ప్యాటర్నే మారింది. ఇప్పుడు చాలా మంది వాయిసెస్ వింటున్నాను, వేరే వేరే వాయిసెస్ కూడా వింటున్నాను. బట్ ఓవరాల్ ఒక హీరోయిన్ వాయిస్ అంటే ఇలా ఉండాలి అనేది అది చిన్మయి వచ్చి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాక మారిపోయింది. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. సో అది ఎంత ఎక్కిందంటే జనాలకి, ఇప్పుడు అన్ని హీరోయిన్స్ కి వాయిసెస్ యూస్ చేసేది అలాగే యూస్ చేస్తున్నారు. అది ఒక బెంచ్ మార్క్. అలా లేకపోతే ఎందుకో తేడా కొడుతుంది. సో ఐ థింక్ దట్, అంటే ఈ విషయంలో తను ఏమన్నా ఇలా చెప్పాలి, ఇలా చేస్తే బాగుంటుందని తను ఏమన్నా దానికి సాధన చేసిందా?
తను Practice చేసి తనప్పుడు నా డైరెక్టర్స్ ఎలా ఆడతారో అలా చెప్పేస్తాను. నాకు అసలు ఏం తెలియదు, నువ్వు ఏదేదో చెప్తున్నావు అంటది. నేను చెప్తే అరే నీకు అర్థం అవుతుందా, నువ్వు వచ్చి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాక నీ హీరోయిన్ వాయిస్ ప్యాటర్న్ మారిపోయిందంటే ఏమో నాకు అదంతా లేదని చెప్పి వెళ్ళిపోద్ది. తనకి మా ఇద్దరికి ఏంటంటే కొంచెం కాంప్లిమెంట్స్ ఎవరైనా ఇస్తే చాలా అన్కంఫర్టబుల్ అయిపోతాం. తనకు కూడా అంతే, ఏమో నాకు అదంతా తెలియదని చెప్పి వెళ్ళిపోద్ది. సో షీ డజంట్ నో, షీస్ బ్లిస్ఫుల్లీ అన్అవేర్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ పాప్ కల్చర్ ఇంపాక్ట్ షీస్ హ్యాడ్ ఆన్ తమిళ్ అండ్ తెలుగు సినిమా. బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోర్ సైలెంట్ థింగ్స్ కదా సార్. అంటే హీరోయిన్ వాయిస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది టక్కుని అందరు నోటీస్ చేసే ఒక విషయం కాదు. బట్ మీరు చూసుకుంటే క్లియర్ గా ఒక షిఫ్ట్ వచ్చింది. చిన్మయి డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేశాక హీరోయిన్ వాయిస్ ఇలా ఉండాలి అనేది ఒక షిఫ్ట్ అయింది. మిగతా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన తప్పని పరిస్థితి వచ్చిందంటారా? తప్పని పరిస్థితి కూడా కాదు, నచ్చి హ్యాపీగా ఫాలో అయ్యారు. అయ్యో ఇలాగే చేయాలని కాదు కానీ ఇది బాగుంది అని ఫాలో అయ్యారు అందరూ. సో ఐ థింక్ దట్ ఈస్ హర్ బిగ్గెస్ట్ క్రెడిట్. అండ్ ఇట్స్ లైక్ అలాంటిది ఏదైనా లైఫ్ లో నేను ఒక 10% అచీవ్ చేస్తే చాలా హ్యాపీగా చెప్పాలంటే ఇప్పుడు వస్తున్నటువంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా తను ఒక రోల్ మోడల్ లాగా ఐ థింక్ చిన్మయి ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ వేరియస్ నెంబర్ ఆఫ్ రీజన్స్. అంటే నాకు సింగర్ గా కానీ బయట ఎవరు కలిసినా సరే మీ వైఫ్ అంటే మాకు చాలా, ఫస్ట్ అది చెప్తారు, మీ వైఫ్ అంటే మాకు చాలా ఇష్టం అండి అంటారు. అండ్ ఎస్పెషలీ యంగర్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో మాకు చిన్మయి గారు అంటే మేము ఫాలో అవుతామండి, ఆవిడ చెప్పేది అదంతా మాకు చాలా ఇష్టం అండి అని చాలా మంది చెప్తుంటారు. సో షీస్ రోల్ మోడల్. అంటే అన్ని రకాలుగా అబ్సల్యూట్లీ ఐ గెట్ వ్యక్తిగతంగా ఎస్పెషల్లీ జస్ట్ ఐఎమ్ మ్యారీడ్ టు అ వెరీ వెరీ బ్రేవ్ పర్సన్ సార్. ఐఎమ్ మ్యారీడ్ టు అ వెరీ కరేజియస్ పర్సన్. నాకు కొన్నిసార్లు భయం వేస్తుంది ఇంత గెలకాల, అరే ఏంటమ్మా అదే అంట. కానీ తనకి ఏమో తను ఎక్కువ ఆలోచించదు. షీ కీప్స్ ఇట్ వెరీ సింపుల్. ఏదైనా ఒకటి తప్పని అనిపిస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది. నేను మళ్ళీ తర్వాత పిలిచి కాదు నువ్వు రియాక్ట్ అయింది కూడా తప్పు కదా అంటే కూర్చొని ఆలోచిస్తుంది, అవునా అంటది, మళ్ళీ తను చేస్తుంది. బట్ ఐఎమ్ మ్యారీడ్ టు అ వెరీ వెరీ బ్రేవ్ పర్సన్. I don't have even 50% of her courage, sir. And plus నేను బై నేచర్ చాలా పీస్ లవింగ్ టైప్. నేను అరే గొడవలు ఎందుకు రా బాబు, నాకు నా లైఫ్ సింపుల్ గా ఉండాలి, క్లీన్ గా నీట్ గా ఉండాలి. ఐ లైక్ హ్యాపీ ఎమోషన్స్, ఐ లైక్ పాజిటివ్ ఎమోషన్స్. సో మీ ఇంటి వాతావరణం కూడా అలాగే ఉంటుందేమో. తను కూడా ఇంట్లో అంతే, చిన్న పిల్ల సార్. అసలు రాకముందు తను వచ్చాక కూడా ది రీజన్ ఐ మ్యారీడ్ హర్, ది రీజన్ we really connected and the reason we felt we will be happy together is because తను ఇంట్లో అయితే చిన్న పిల్ల తను అసలు. కానీ ఎట్లా అంటే నువ్వు ఆర్టిస్ట్గా మీరు ఫస్ట్ మోడల్, మీరు ఆర్టిస్ట్ కాకముందు డైరెక్టర్ కావాలనుకున్నారు, ఆర్టిస్ట్ అయ్యారు. సార్ మోడలింగ్ యాక్టింగ్ కంప్లీట్లీ బై యాక్సిడెంట్ సార్. నేను ప్లాన్ చేసి ట్రై చేసింది కాదు. అంటే మీ లుక్స్ చూసి మోడల్ గా మీకు ఆఫర్లు వచ్చినాయి. నా లుక్స్ చూసి ఎందుకు వచ్చాయో నాకు తెలియదు కానీ బాంబేలో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 7-8 యాడ్స్ చేసా. బాంబేలో నాకు ఫుల్ టైం జాబ్ ఉండింది. అక్కడే మీ ఫైనల్ చదువుకుంది మీరు? చదువుకున్నది అహ్మదాబాద్లో చదువుకున్నా, మైకాలో చదువుకున్నా. మైకా నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్ నాకు బాంబేలో అయింది. బాంబేలో క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ మీరు చేసింది? అవును సార్, ఎంబీఏ చేశాను. ఆ తర్వాత ఐ డిడ్ అనదర్ 1 year మైక్రో స్పెషలైజేషన్ కోర్స్ ఇన్ మార్కెటింగ్. సో అది చేసి బాంబేకి వెళ్ళాను. బాంబేకి వెళ్ళాక ఐ మీన్ నాకు ఫుల్ టైం కార్పొరేట్ జాబ్ ఉండింది. సైడ్ బై సైడ్ ఏదో లంచ్ మీటింగ్లో ఉంటే ఎవరో ఆడిషన్ చేస్తారని అడిగారు. అప్పట్లో బేసిక్లీ ఈ యాడ్స్లో మోడల్స్ అంటే ఇలాగే ఉండాలి అనేది ఒకటి ఉండింది దానికన్నా ముందు. అప్పుడప్పుడే అంటే ఒక 6 foot చూస్తేనే మోడల్ అని అనిపిస్తారు. ఒక అడ్వర్టైజ్మెంట్ లో ఒకరిని పెడుతున్నామంటే వాళ్ళకే ఒక ఆస్పిరేషనల్ వాల్యూ ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు, నేను కూడా వేసుకోవాలనేది ఆ ప్యాటర్న్ లో ఉండేది. కరెక్ట్ గా నేను బాంబేలో ఉన్న టైంకి అది మెల్లగా మారుతుంది. ఇంకా రిలేటబుల్ ఫేసెస్ పెడదాం అనేది కరెక్ట్ గా ఆ టైంలో చేంజ్ అవుతుంది. సో నాకు కూడా నన్ను పిలుస్తున్నారేంటి నాకు అర్థం కాదు, ఇంతమంది రితిక్ రోషన్లు ఉంటే బాంబేలో అనిపించేది. బట్ అప్పుడు ఒక 7-8 యాడ్స్ చేసా ప్యూర్లీ బై యాక్సిడెంట్. అది చేసి నేను జాబ్ వదిలేసి నాకు ఇంకా ఇప్పుడు ట్రై చేయకపోతే ఎప్పుడు ట్రై చేయను. నాకు ప్రమోషన్ డ్యూ సార్ నాకు జాబ్లో. సో అది నాకు ఇప్పుడు శాలరీ పెరిగితే మళ్ళీ నేను ఏదో వెళ్ళి ఒక ఫస్ట్ కార్ తీసుకుంటా, ఈఎంఐ లోచాలో పడిపోతా నేను. ఆ తర్వాత జాబ్ వదలడానికి గట్స్ రాదు, చేయాలంటే ఇప్పుడే చేసేద్దాం అని చెప్పి నాకు ఆల్మోస్ట్ 7th-8th స్టాండర్డ్ నుంచి నాకు ఫిల్మ్ మేకర్ కావాలి నాకు అనేది ఉండింది. ఓకే. సో నేను జాబ్ వదిలేసి చెన్నైకి వచ్చేసా, అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ వెతుద్దామని. నా మైండ్ లో అప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరు డైరెక్షన్ లో కావాలంట అనుకోవడానికి? ఏ మంచి సినిమా తీసిన డైరెక్టర్ అయినా సరే ఇన్స్పిరేషన్. ఫస్ట్ సినిమా అంటే నాకు ప్రేమ వచ్చింది ఒక ఐ మస్ట్ హవ్ బీన్ 12 or 13 years old సార్. నాయగన్ చూసా సినిమా, రిలీజ్ అయినప్పుడు కాదు కానీ తర్వాత టీవీలో ఫస్ట్ టైం చూసా. కమల్ హాసన్ మణిరత్నం గారిది నాయగన్ సినిమా చూసి
ఐ థింక్ ఆ సినిమానే ఫస్ట్ టైం ఓహో అంటే చిన్నప్పుడు మనకి ఇది ఒక సినిమా, ఇది ఎవరో తీశారు ఇదంతా ఉండదు కదా, జస్ట్ సినిమా అంటే చూస్తుంటాం. ఆ సినిమా చూసాక ఇది ఇంత కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది, అయితే దీన్ని ఎవరు తీశారు, ఎలా తీసుంటారు, ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి, ఈయన మాత్రం ఎందుకు ఇంత డిఫరెంట్గా తీస్తున్నారు, ఈ మనిషి ఏంటి ఇలా యాక్టింగ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు ఇట్లా యాక్టింగ్ చేయట్లేదే. సో ఎక్కడో సినిమా అనే దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఆ సినిమా చూసి సార్. మెల్లగా దెన్ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ సినిమా. సో జాబ్ వదిలేసి మనం అసిస్టెంట్ డైరెక్టర్గా అయిపోదాం అని చెప్పి నేను చెన్నైకి వచ్చా. నాకు అప్పుడు తెలియంది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ జాబే కదా ఎవరో ఒకరు ఇచ్చేస్తారనుకున్నా, అస్సలు దొరకట్లేదు సార్. నేనేమనుకున్నానంటే నాన్న నన్ను ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఇవ్వట్లేదు, ఆయనే అది నా బాధ్యత అని చెప్పి వద్దు నాన్న నేను తీసుకుంటా అదంటే ఆయన వదలట్లేదు, ఆయనే లోన్ తీసుకొని ఆయనే చదివించారు. సో నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నా లక్ చాలా మందికి దొరకని లక్ 0లో స్టార్ట్ చేశా, నెగటివ్లో కాదు. చాలా మంది క్యాంపస్ ప్లేస్మెంట్ అయ్యాక ఫస్ట్ ఆ లోన్ రీపే చేయాలనే ఒక ప్రెషర్తో స్టార్ట్ చేస్తారు కెరియర్. నాకు ఆ ప్రెషర్ లేదు. సో నేనేమనుకున్నానంటే నాన్న దగ్గర మళ్ళీ డబ్బుల కోసం వెళ్ళకూడదు, ఆయన చదివించారు, మళ్ళీ ఆయన దగ్గర డబ్బుల కోసం వెళ్ళకూడదు, మనం మంచిగా సేవ్ చేసుకుందాం. అది నాకు ఈ యాడ్స్ హెల్ప్ అయినాయి. యాడ్స్లో వచ్చిన పాకెట్ మనీ వల్ల సేవింగ్స్ ఇంకా త్వరగా అయింది. సో అప్పట్లో 1.5 lakhs సేవ్ చేసుకున్నా. ఈ 1.5 lakhsతో నేను వెళ్ళి ఇంట్లో ఉంటే నాకు ఒక 1 year 2 years నేను బ్రేక్ తీసుకోవచ్చు, మళ్ళీ నాన్న దగ్గర డబ్బులు అడగకుండా. అంటే ఫోన్ బిల్నో లేకపోతే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడంనో అలాంటిది అలవాట్లు ఏం లేవు, తాగే అలవాటు ఏం లేదు. సో ఆ ఖర్చులు ఉండవు. సో నాకు ఈ డబ్బులు అయిపోయేదాకా సినిమా ట్రై చేద్దాం, చిన్న చిన్న పాకెట్ మనీ అంటే చాలు మనకి, అది ఉంది చేతిలో. సో ఈ డబ్బులు అయిపోయేదాకా సినిమా ట్రై చేద్దాం, డబ్బులు అయిపోతే నోరు మూసుకొని మళ్ళీ వచ్చి జాబ్లో జాయిన్ అయిపోదాం అని చెప్పి నా బాస్ కూడా చెప్పేసి వచ్చాను. నేను దయచేసి తిరిగి వస్తే అదే లెవెల్లో స్టార్ట్ చేస్తాను, నాకు పర్లేదు, కానీ నాకు జాబ్ మాత్రం మీరు ఇవ్వాలని చెప్తే నో ప్రాబ్లం ఉన్నారు, నువ్వు తిరిగి వచ్చే నేనే తీసుకుంటానని చెప్పి పంపించారు. అప్పుడు చెన్నైకి వస్తే అస్సలు నేను మెడ్రాస్ టాకీస్కి మణిరత్నం గారిని ఒకసారి కలవాలి, అది నేను చాలా ఈజీ అనుకుని వచ్చాను, నేను పిచ్చోడు. తర్వాత గౌతమ్ మేనన్ గారి ఆఫీసు, అప్పట్లో డూయట్ మూవీస్లో చాలా సినిమాలు చేసేవారు, ప్రకాష్ రాజ్ గారి ఆఫీస్. ఎలాగైనా వీళ్ళు ఎవరినో ఒకరిని కలిస్తే జాబ్లో సెట్ అయిపోతా అదే అనుకుని వస్తే అప్పుడు అర్థమైంది, ఓహో నాలాగా ఒక 10,000 మంది ఉన్నారు, ఎవరికి అపాయింట్మెంట్ ఎంతమందిని కలుస్తారు, వాళ్ళు కలవాలన్నా ప్రాక్టికల్గా కుదరదు, ఏదైనా ఒక్క కాంటాక్ట్ ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుందని అర్థమైంది. నా దగ్గర ఒక్క కాంటాక్ట్ లేదు సినిమాలో, ఎవ్వరూ తెలియదు అసలు, ఎవరినో అడిగి ఎవరి త్రూనో వెళ్దామంటే ఎవ్వరు తెలియదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నేను బాంబేలో చేసిన ఏదో ఒక యాడ్ చూసి ఆడిషన్ పిలిచారు. సో ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఏదో ఓకే ఎవరో పాపం అనుకోని రోజు వస్తున్నాడు అపాయింట్మెంట్ అడుగుతున్నాయని చెప్పి ఎవరో రికమెండ్ చేశారనుకున్నా, కట్ చేస్తే వాళ్ళు సీన్ పేపర్ ఇచ్చి కెమెరా ఆన్ చేసి డైలాగ్స్ చెప్పమన్నారు. నాకు అప్పటికి అర్థం కాల, డైలాగ్స్ మొత్తం చెప్పేసి వెళ్తుంటే, సార్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి కూడా ఆడిషన్ తీసుకుంటారా, ఎందుకు సార్ అంటే డైలాగ్ ఏమైనా ప్రాంప్టింగ్ చేయాలన్నా అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడన్నారు రా, ఇది ఆడిషన్ అన్నారు. ఆడిషన్ అవునా, ఏ రోల్ సార్ అన్న, హీరో రోల్ రా అన్నారు. సరే ఏదో ఒకటి ఎంట్రీలే అని చెప్పి యాక్టర్ అయిపోయా అంతే. అదే మాస్కో అవును, ఆ సినిమా కో డైరెక్టరే నన్ను ఆడిషన్ తీసుకుంది, ఇప్పటికీ ఆ కాన్వర్సేషన్ గుర్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ హీరో రోల్ అన్నాక నాకు షాక్, హీరో రోల్ ఇది అనుకోలేదే, సరే ఓకేలే అయిపోయింది, హీరోని చేశారు, అది కూడా గాడ్స్ బిన్ కైండ్ సార్. ఐ డోంట్ నో, అంటే నేను మేబీ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఉంటే ఫస్ట్ సినిమా ఛాన్స్ దొరకడం, ఒకరిని కన్విన్స్ చేసి ఒక ప్రొడ్యూసర్ తెప్పించుకొని రావడం, ఒక హీరో డేట్స్ తీసుకోవడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు, ఎస్పెషలీ పెద్దగా కాంటాక్ట్స్ ఏం లేనప్పుడు. ప్లస్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటే సమ్ శాలరీ వస్తుందో లేదో తెలీదు, ప్రొడక్షన్ బట్టి వచ్చినా అప్పుడప్పుడు ఇస్తారు, బడ్జెట్ దాటిందంటే ఫస్ట్ కట్ చేసేది ఏడీ శాలరీనే. పాపం ఆ వర్గమే చాలా, అంటే అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అసలు అడగక్కర్లేదు, కానీ అంటే వాళ్ళ దయాదాక్షిణ్యం మీద ఉంటది, అంతేగా డైరెక్టర్స్ దయాదాక్షిణ్యాలే కదా. సో ఎక్కడో ఒక యాక్టర్ అయ్యాను కాబట్టి ఏదో మంచిగా సంపాదించుకున్నాను, ఎక్కువ కష్టపడకుండా మీరు, అట్లీస్ట్ ఐ హ్యాడ్ డీసెంట్ మనీ, ఐ వాజ్ ఏబుల్ టు గెట్ మ్యారీడ్. మీ ఫస్ట్ చెక్ ఎంత తీసుకున్నారు దానికి? ఫస్ట్ యాక్టింగ్ సినిమా అయితే 3 years అయింది సినిమా రిలీజ్ కావడానికి. ఆ సినిమాకి నాకు శాలరీ 10,000. ఓకే, ఏది వెరీ బిగినింగ్ మాస్కో ఎంక్వైరీ సినిమాకి నాకు శాలరీ 10,000 అంతే. ఓకే, అంటే నేను డబ్బులు ఇవ్వకుండా నాకు ఛాన్స్ దొరకడే గొప్ప ఆ టైంలో. సో 10,000 మీకు వచ్చింది. 2007 ఎండ్ లో సైన్ చేసే సినిమా, 2008లోనే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ సినిమా శాలరీ 10,000 రూపీస్, అందాల రాక్స్ చేసేటప్పుడు 1 lakh శాలరీ. సో అప్పట్లో, సో ఆ తర్వాత మెల్లగా పెరిగింది. సో ఎక్కడో లైక్ ఐ సెడ్ ఫైనాన్షియలీ ఐ వాజ్ బెటర్ ఆఫ్ బికాస్ ఐ బికేమ్ అన్ యాక్టర్, అండ్ ప్లస్ కాంటాక్ట్స్ బాగా పెంచుకోగలిగా.
అది ఐ థింక్ అసిస్టెంట్ డైరెక్టర్ అయి ఉంటే అలాంటి ఇప్పుడు కాంటాక్ట్ అనేది అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కూడా మనం ఇప్పుడు ఒక పెద్ద హీరో సినిమా చేస్తున్నాం, పెద్ద ప్రొడ్యూసర్ సినిమా చేస్తున్నాం అంటే కాంటాక్ట్స్ ఉంటాయి. కానీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి నాకు మీ అపాయింట్మెంట్ కావాలి, మీ కథ చెప్పాలంటే వాళ్ళు ఒక 10 సార్లు ఆలోచిస్తారు. బట్ ఒక యాక్టర్గా మనకి డెవలప్ అయ్యే కాంటాక్ట్స్ వేరు. సో ఆ విధంగా చాలా లక్కీ. కానీ తమిళ నుంచి తెలుగు రావడానికి ఏమైనా కొంచెం హెసిటేట్ చేశారా? అప్పటికే తెలుగు వచ్చా మీకు? అసలు ఒక్క ముక్క రాదు సార్, ఏది రాదు. వచ్చాక నేర్చుకున్నా. నేనే అలాగైనా డబ్బింగ్ చెప్పానని చెప్పి ఓకే. అప్పుడు చాలా అంటే పట్టుదలతో నేర్చుకున్నా, చాలా పట్టుదలతో నేర్చుకున్నా. లక్కీలీ హను వాజ్ వెరీ సపోర్టివ్. ఫస్ట్ సినిమా హను నన్ను నువ్వే డబ్బింగ్ చెప్పరా అని ఎంకరేజ్ చేయకుండా ఉండుంటే ఆ తర్వాత కూడా నా వాయిస్ యూజ్ చేసేవాళ్ళు కాదేమో. బట్ హను నన్ను ఎంకరేజ్ చేసి నాతోనే డబ్బింగ్ చేయించుకోవడం వల్ల అది పెద్ద ప్లస్ అయింది. బట్ అప్పుడైతే అది చివరికి మీరు అక్కడి నుంచి తమిళాన్ని ఆల్మోస్ట్ వదిలిపెట్టేసి తెలుగు ఇండస్ట్రీలో. నా వైఫ్ ఎప్పటికీ చెప్తా ఉంటది, తను యాక్చువల్లీ హాఫ్ తెలుగు హాఫ్ తమిళ్ చిన్మయ్. బట్ తను ఏదైనా అంటే కూడా హైదరాబాద్ ఏదైనా అంటే నాకు వెంటనే కోపం వస్తాయి. నువ్వు ప్రాపర్ మారిపోయావులే, నువ్వు తెలుగు అబ్బాయి, నేను హైదరాబాద్ అబ్బాయిని అంటది. సో ప్రాపర్ చెన్నై నుంచి వర్క్ చేస్తుంది, మీరు హైదరాబాద్ నుంచి వర్క్ చేస్తున్నారు. స్టిల్ అంటే పిల్లలు పుట్టాక నౌ వీర్ ఫిగరింగ్ అవుట్. ఓకే, ఇప్పుడు 2 సిటీ మ్యారేజ్ అయితే కుదరదు, వీ నీడ్ టు ఫిగర్ అవుట్ పిల్లల్ని ఎక్కడ స్కూల్లో పెట్టాలని. 99% హైదరాబాదే ఉంటది. ఇప్పుడైతే చెన్నైలోనే ఉంటున్నారు తను? లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్నారు. అది ఎప్పుడు అంతే, నేను ఫ్రీ అంటే నేను అక్కడ వెళ్ళిపోతా, తను ఫ్రీ అంటే తను వచ్చేస్తుంది. షఫ్లింగ్ ఇద్దరు కూడా షట్లింగ్ చేయటమే. ఇప్పుడు దాకా అలా మేనేజ్ చేసాం. ఇప్పుడు పిల్లలు పుట్టారు కాబట్టి ఏదో ఒక చోట ఇప్పుడు డిసైడ్ చేసుకొని అక్కడ స్కూల్లో పెట్టాలి కదా. బట్ ఐ థింక్ జనరలీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రాబ్లీ హైదరాబాద్ ద బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. సో తను కూడా, అండ్ నా వర్క్ అంతా ఇక్కడే, బట్ తనకి అక్కడ వర్క్ ఉంది, ఇక్కడ వర్క్ ఉంది. సో అదే మాట్లాడుకుంటున్నాం ఏంటి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ హర్ టు కాంప్రమైజ్ ఆన్ హర్ కెరియర్ 1 bit. అందుకే పిల్లలు పుట్టేదాకా అసలు వీ మెయింటైన్ దట్. నో ప్రాబ్లం, యూ ఇఫ్ బల్క్ ఆఫ్ యువర్ వర్క్ ఇస్ ఇన్ చెన్నై, యూ స్టే ఇన్ చెన్నై, ఐ స్టే ఇన్ హైదరాబాద్. తను వస్తుంది, నేను వెళ్తా. ఇప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ కిడ్స్ వీ హ్యావ్ టు మేక్ అ డెసిషన్. సో వీ ఆల్సో లైక్ ఓకే, చెన్నై బేస్ అని అనుకుంటే నా వర్క్ మొత్తం ఇక్కడే కాబట్టి ఐ విల్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ అవే ఫ్రమ్ కిడ్స్. వెరస్ తనకి హైదరాబాద్ లోనూ వర్క్ ఉంది, చెన్నైలోనూ వర్క్ ఉంది. సో హైదరాబాద్ వస్తే కొంచెం, సో ఇక్కడ హైదరాబాద్ అంటే ఐ విల్ గెట్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్, షీ వోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ అవే ఫ్రమ్ దెమ్. సో అదే అనుకుంటున్నాం. ఇక్కడ మీకు ఇల్లు ఉందా హైదరాబాద్? అంటే పర్మనెంట్, అంటే వీ హావెంట్ బాట్ అ హౌస్. చెన్నైలో లేదు, ఇక్కడ లేదు. అది ఎందుకో సారీ, లేదు రెంటెడ్ లోనే ఉంటున్నాం. అది ఎక్కడో కొంచెం మాకేంటంటే మనకు కావాల్సినట్టు కట్టుకుందాం, కొనడం కాదు, ఫ్లాట్నో అపార్ట్మెంట్నో కొనడం కాదు. ఆ తర్వాత ఆరామ్సే మనకు మంచి అవుట్ సైడ్ సిటీ అయినా పర్లేదు, మంచిగా మనకు కావాల్సినట్టు కట్టుకుందాం కానీ కొనడం వద్దు అన్నట్టు ఎక్కడో. సో హ్యాపీగా రెంట్లో ఉందాం, ఒక 3 yearsకి ఒకసారి కొత్త ఇంటికి వెళ్దాం, ఆ టైప్. ప్లస్ ఈ మధ్య ఇప్పుడు ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో అన్ని అమ్యూనిటీస్ ఉంటున్నాయి. సో హ్యాపీగా ఒక 3-4 years ఉండి కొత్తగా ఏదో వచ్చింది దాంట్లో ఇంకా ఎక్కువ అమ్యూనిటీస్ ఉన్నాయంటే హ్యాపీగా అటు వెళ్ళిపోదాం. బట్ ఐ థింక్ నెక్స్ట్ విత్ ఇన్ ద 3-4 years వీ డూ వాంట్ టు బిల్డ్ అ హౌస్. అండ్ ఇప్పుడు ఆల్రెడీ పిల్లలకి 1 year దాటిపోయింది, సెకండ్ ఇయర్ రన్ నడుస్తుంది. ఇప్పుడు జూనా, December 18th 1.5 years. ఓకే. ఫస్ట్ అంటే ట్విన్స్ కదా, అవును. పేర్లేదో శర్వాసా, శర్వస్ అండ్ ద్రిప్త. ఓకే, శర్వాస్ అంటే ఓకే, ద్రిప్త అంటే అర్థం శర్వాస్ కాదు, శర్వస్. అవును, ఓకే. శర్వా అనే పిలుస్తుంటాం. సో ఓకే. ద్రిప్త అంటే అర్థం ఏంటి? ద్రిప్త అంటే బ్యూటిఫుల్ మీనింగ్ సార్. యాక్చువల్లీ ద్రిప్త అంటే ఇది తెలుగులోనో తమిళ్లోనో ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ ఇంగ్లీష్లో మీనింగ్ అయితే ద్రిప్త విష్ణు పేరు అనమాట. విష్ణు డ్రంక్ ఆన్ ఇన్ఫైనైట్ బ్లిస్. సో అది మీనింగ్. దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి మీరే చెప్పండి. అంటే ఒక రకం అమృతం లాంటిది ఈక్వల్. విష్ణు డ్రంక్ ఆన్ ఇన్ఫైనైట్ బ్లిస్ అంటే బ్లిస్ అనేది సంతోషంని దాటిన ఒక స్టేజ్ కదా, అనంతమైనటువంటి ఆనందం, అమిత ఆనందం. అనంతంలో మతి ఎక్కే, ఎట్లా చెప్పాలి సార్, అది అనంతం అనే మతిలో ఉన్న విష్ణు. సో అది మీనింగ్. సో పరమానందం అనే మతిలో ఉన్న విష్ణు. సో అది మీనింగ్ అనమాట. సో ఐ లవ్ ద మీనింగ్. అని పేరు నాకు బాగా నచ్చింది. ఎవరు పెట్టారు అది? అంటే మేము రకరకాల సోర్సెస్ నుంచి ఇంటర్నెట్లో చూస్తూనే ఉన్నాం సార్. పిల్లలు పుట్టక ముందే, అంటే ట్విన్స్ అని తెలుసు, మాకు జెండర్ తెలియదు, మేము కూడా తెలుసుకోలేదు. వద్దులే ఎందుకు, ట్విన్స్ అని మాత్రం తెలుసు. సో అది 2 boys 2 girls తెలియదు. సో వీ హ్యాడ్ 2 boys names and 2 girls names రెడీ. ఏ కాంబినేషన్ అయినా సరే
సేమ్ జెండర్ ఉంటారని అనుకున్నారు. తెలీదు మాకు, తెలీదు. ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ 1 boy 1 girl. I wanted 1 boy 1 girl. So I was very very happy. I definitely want a daughter. I would also love to have a son. So ఒకే షాట్ లో 2 అయిపోతే హ్యాపీ అనుకున్నా. లక్కీలీ అలాగే పుట్టాడు. ఇప్పుడు ఆఫ్టర్ 7 years మ్యారేజ్ అయిన 7.5 years. సార్ నెక్స్ట్ ఇయర్ మాకు నెక్స్ట్ May 5th కి 10th anniversary సార్. అవును 2004 కదా. 2004 కాదు సార్, 2014. సారీ 2014 పెళ్లి చేసుకున్నాం. అది పాపం షీ వాంటెడ్ హ్యావ్ బేబీస్ ఫ్రమ్ year 1. నేనే కాదులే, నేను ఫస్ట్ డైరెక్టర్ అయిపోతా, ఆ తర్వాత ఇప్పుడు వద్దు అని చెప్పి డిలే చేసా. ఫైనలీ డైరెక్టర్ అయ్యాను. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి నాకు గ్యాపే లేదు సార్. ఫస్ట్ సినిమా రిలీజ్ కి ఒక 1 week ముందు సెకండ్ సినిమా సైన్ చేశా. సో రిలీజ్ అయ్యాక లిటరలీ ఒక 3 days ప్రమోషన్స్ చేసుకొని వెంటనే రైటింగ్ స్టార్ట్ చేసేసా. సో అప్పుడు గ్యాప్ దొరకలేదు. కరెక్ట్గా కోవిడ్ టైంలో సరేలే ఇప్పుడు ఐ సెడ్ నో లెట్స్ గెట్ ఇట్ డన్ నౌ. అండ్ ఫస్ట్ టైం వీ గాట్ ప్రెగ్నెంట్ అండ్ వీ హ్యాడ్ అ మిస్క్యారేజ్ ఆల్సో ఫస్ట్ ఇయర్. అండ్ దెన్ దీస్ 2 blessings కేమ్ అవర్ వే ద సెకండ్ టైం. సో ఓకే, గ్యాప్ వచ్చింది అనమాట. దానివల్ల గ్యాప్ ఎక్కువ వచ్చిందా? అంటే ఓకే, ఇప్పుడు ఐఎమ్ రెడీ అనేదే నేను ఒక 2019 ఎండ్కి సరేలే ఇంకా వీల్ హ్యావ్ కిడ్స్ అని అప్పుడే నేనే చెప్పా. సో ఆ తర్వాత ఫస్ట్ లైక్ ఐ సెడ్ వీ హ్యాడ్ అ మిస్క్యారేజ్ అండ్ దెన్ దీస్ 2 darlings హ్యాపెండ్. అదే. సో ఇప్పుడు మీ ప్రపంచం అంటే మీదైతే ఉంటుందో ఆ ప్రపంచంలో వీళ్ళే మీ ప్రపంచం అయిపోయి ఉంటారు కదా, ఈ 2 పిల్లలు ఒకరికిద్దరు కదా. ఒక్క క్షణంలో అది ఏదో ఒక మార్పు సార్. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మా నాన్న కొన్ని అనేవారు, అది ఎందుకు అనేది ఇప్పుడు రిలేట్ చేస్తున్నా. మనకి ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని బుక్కులు చదివినా, ఈ పిల్లలు పుట్టడం అనే ఒక సీన్ మీద చాలా సినిమాలు ఉంటాయి, చాలా సీన్స్ చూసుంటాము, చాలా బుక్స్ చదివి ఉంటాను. కానీ అది మనకు జరిగినప్పుడు అదొక అస్సలు ఆ క్షణంలో మారిపోయాయి సార్. అది ఏ మార్పు ఇంకా నాకు అర్థం కాలేదు, కానీ నా ప్రపంచం మారిపోయింది సార్. అది కొన్ని విషయాలు నాకు అంతవరకు చాలా ఇంపార్టెంట్ అనుకునే కొన్ని విషయాలు అసలు సడన్లీ ఇప్పుడు మీనింగ్లెస్, ఇర్రెలవెంట్ అనిపిస్తుంది. అవునా? అలవాట్లు కూడా మారినాయా? మీ అలవాట్లు కూడా? అలవాట్లు అంటే యాటిట్యూడే మారిపోయింది సార్. ఏమో అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇట్స్ జస్ట్ ఇన్ దట్ వన్ మూమెంట్ నా సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ మారిపోయింది సార్. నౌ ద సెంటర్ ఆఫ్ మై యూనివర్స్ ఇస్ దోస్ 2 little things in my house. సో ఇప్పుడు ఏదైనా, ఏ డెసిషన్ అయినా ఫస్ట్ వచ్చే థాట్ వాళ్ళ చుట్టూనే. సో అది అంటే ఇట్స్ వర్త్ ఆల్ ద హైప్ సార్. దట్ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్. అలా అని చెప్పి అందరు పిల్లలు కనాలని నేను చెప్పను. మీకు వ్యక్తిగతంగా మీకు కావాలనుకుంటే పిల్లలు కనండి. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. బట్ ఆ ప్రెషర్ ఏం వద్దు. మీకు వద్దనిపిస్తే అసలు వద్దు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అండ్ ప్లస్ కొందరు కనకపోతేనే మంచిది. సో అది అంటే ఆ ప్రెషర్ అందరి మీద ఉండకూడదు. సొసైటీ అంటే అస్సలు అయ్యో. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను రెడీ అనుకునేదాకా నేను డిలే చేసుకుంటూ వచ్చా. ఆ పాపం నా వైఫ్ కూడా అండర్స్టాండ్ చేసుకుంది. కానీ నేను రెడీ, కెరీర్ ని ఫస్ట్ చూసుకోవాలనే ఉద్దేశం. కెరియర్ అనే కాదు, ఎందుకో నాకు ఇది కరెక్ట్ మైండ్ సెట్ కాదు, టైం కాదు, ఇది కరెక్ట్, ఐఎమ్ నాట్ రెడీ మైండ్ సెట్ వైస్ టు బి అ డాడ్ అని అనిపించింది. బట్ మై వైఫ్ ఇస్ వెరీ అండర్స్టాండింగ్ అబౌట్ ఇట్ అండ్ షీ వాస్ వెరీ పేషెంట్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హర్ ఫర్ దట్. బట్ చుట్టాళ్ళు ఎంత ప్రెషర్ పెడతారో నాకు తెలుసు. సో ఆ ప్రెషర్ ఏంటో నాకు తెలుసు. ఎందుకు 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది. పాప మా అమ్మ నాన్న పెద్దగా ఏం ప్రెషర్ పెట్టలేదు. నాన్న అప్పుడప్పుడు చెప్పారు, ఏం జరుగుతుంది, అదే ఎందుకు నీకెందుకు రా భయ్, మేము కావాలన్నప్పుడు మేము చేసుకుంటాం. బట్ మా అమ్మ నాన్న పెద్దగా ప్రెషర్ పెట్టలేదు. నాన్న అప్పుడప్పుడు అరే ఎప్పుడు రా నాకు కావాలరా అంటారు, కానీ అమ్మ అయితే నీ ఇష్టం రా, ఎప్పుడు కావాలో నువ్వు చేసుకో అంటారు. బట్ అంటే కొంతమందికి అట్లా. ఇప్పుడు మనం చూసాం రామ్ చరణ్ ఉపాసన కూడా అంతే. అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది వాళ్ళకి. మీకెందుకు అదే కదా, సరే ఓకే ఏం చెప్తాం. వరళ్ళకి అదే అన్నిటికంటే పెద్ద టాపిక్ లాగా మాట్లాడు. సో ఈ రోజు వాళ్ళు బ్యాడ్ ఏం కాదు, వాళ్ళు విల్లన్స్ ఏం కాదు, కానీ అదొక సొసైటల్ ప్రెషర్ సార్. అది అందరికీ అదొక అలవాటు, అదొక కండిషనింగ్ కదా. అదేంటి పెళ్ళైపోయింది కదా ఇంకా నెక్స్ట్ అదే కదా అనేది. కావాలనే మనల్ని హర్ట్ చేయాలనో ఎవరు వచ్చి అడగరు, కావాలనే ప్రెషర్ పెట్టాలని ఎవరు వచ్చి అడగరు. వాళ్ళకి అదొక హ్యాపీనెస్ కదా, ఎప్పుడు అని అడుగుతారు తప్ప కొంచెం మేము చూసుకుంటామండి ఎందుకు మీకు. ఇద్దరు ఎవరు బాగా యాక్టివ్ పిల్లలు? ఇద్దరులో కంప్లీట్లీ వేరే పర్సనాలిటీ సార్ ఇద్దరా. నేను ఒక విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటా. అంటే అమ్మాయిని అమ్మాయిలాగా పెంచాలి, అబ్బాయిని అబ్బాయిలాగా పెంచాలి అనేది ఉండకూడదు. ఐ కీప్ టెలింగ్ మై డాటర్ యూ కెన్ బీ వాట్ ఎవర్. తనకు అర్థం కాదు కూడా, బట్ నేను చెప్తా ఉంటా, యూ కెన్ బీ వాట్ ఎవర్ యూ వాంట్ టు బీ. డోంట్ లెట్ ఎనీబడి టెల్ యూ కాంట్ బీ దిస్, యూ క్యాన్ ఓన్లీ బీ దిస్.
అబ్బాయిలకి ఎలాగో ఆ ప్రాబ్లం ఉంటుంది రేపు. సొసైటీ నువ్వు ఇది చేయొద్దని పెద్దగా ఏం ప్రెషర్ ఉండదు కానీ, సో ఇద్దరిని ఎగ్జాక్ట్లీ ఒకేలాగా పెంచాలి. ఇద్దరికి నా పిల్లలకి నేను ఒకే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఒకే లవ్ ఇవ్వాలని నేను చాలా కాన్షియస్గా ఉంటా. అయినా ఎలానో తెలీదు, వీడు టిపికల్ బాయ్ సార్, అమ్మాయి ఏమో టిపికల్ గర్ల్. అది ఎట్లానో తెలీదు. బట్ అంటే తను చాలా ఇప్పుడు ఏదో ఒకటి చూసింది అనుకోండి, ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది, ఇదేంటి ఇది నేను ముట్టుకుంటే నేను డర్టీ అవుతానా ఇదంతా చూసుకుంటుంది. తర్వాత పద్ధతిగా పక్కకి వెళ్ళి ఏం చేయాలో చేస్తుంది. వీడికి అసలు వీడు దూకుతాడు, ఎక్కుతాడు, ఏదేదో వీడికి డేంజర్ అంటే ఏంటో అర్థం కాలేదు. మాకు భయం వేస్తుంది, భయమే తెలీదు సార్. ఎక్కడ ఏది పడితే ఎక్కేస్తాడు, ఏది పడితే దూకుతాడు. అయ్యో టిపికల్ బాయ్ వాడు, కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్. మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అయ్యో ఎలాగో ఆ ఫేస్ లో ఉన్నారు ఇద్దరు, అది ఎలాగో అది. బట్ ఎస్పెషల్లీ ఎవరో ఒకరు ఉంటారా వాళ్ళ దగ్గర, పిల్లల దగ్గర? వీఆర్ దేర్ ఆబ్వియస్లీ, అండ్ వీ హ్యావ్ ఫుల్ టైమ్ నాని. సో అంటే నాని కాదు, షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా. సో అంటే మా సరళక్క, షీస్ బిన్ కుకింగ్ ఫర్ మీ ఫర్ 10 years నౌ. సో నేను అప్పటి నుంచి అక్క ఏ రోజైతే పిల్లలు పుడతారో మీరే చూసుకోవాలని ఎప్పుడు చెప్పేవాడిని. కరెక్ట్గా పిల్లలు పుట్టాక ఇంకా మీకు మీరు ఇది చూసుకోండి అక్క అని చెప్పి, సో అప్పు చెప్ప అంటే వీఆర్ ఆల్ దట్ టుగెదర్. షీ లివ్స్ విత్ us. మీరు బయటకు వచ్చినా కానీ ఇబ్బంది ఇప్పుడు ఆలోచించాల్సిన పని ఉండదు. ఓకే. వీడేమో అసలు సాంగ్ చేస్తే డాన్స్ చేస్తాడు మంచిగా, అమ్మాయి డాన్స్ చేస్తే కూడా పద్ధతిగా చాలా డీసెంట్గా చేస్తుంది. ఇట్లా వీడు ఫుల్ రెచ్చగొడతాడు. ఐ థింక్ హీ లైక్స్ మ్యూజిక్ మోర్. వాడికి కొంచెం ఇప్పటి నుంచే మెల్లగా బుక్స్ అలవాటు చేద్దాం అంటే పేషెన్సే ఉండట్లేదు. ఒక్కసారి బుక్తో కూర్చుంటే ఒక్క పేజ్ దాటాడు. కానీ మా అమ్మాయికి ఏమో చాలా ఇష్టం, తనే నా దగ్గర బుక్ తీసుకొచ్చి కూర్చుంటది, నా చేతిలో బుక్ పెడుతుంది, నేను వెంటనే ఓపెన్ చేసి చదివితే, లేకపోతే చిన్మయ్య ఓపెన్ చేసి చదువుతుంటే సైలెంట్గా వింటది. మనోడు అస్సలు పేషెన్సే ఉండదు. అరే కూర్చోరా, చదవరా, చదువు. సో అది అంటే బుక్స్ అంటే మరి పిల్లలకు ఉండే ABCD బుక్స్ 1 to 3 బుక్స్, కలర్ బుక్స్, మనకు తెలిసిపోతుంటది కదా దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కలుగుతుంది వీళ్ళకి పిల్లలకి. ఈజ్ క్లియర్లీ మోర్ అన్ అవుట్డోర్ బాయ్. డేంజర్ అంటే ఏంటో తెలియట్లేదు. అదే చూడాలి ఇక టైం గడిచే కొంది ఎలా తయారవుతాడు ఏంటి. మై డాటర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్. ఓకే. తను రేపు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుందా ఏంటో నాకు తెలీదు. నేనైతే దేంట్లోనూ ఫోర్స్ చేయను, తన ఇష్టం. కానీ ఐ హ్యావ్ అ ఫీలింగ్ ఇఫ్ షీ వాంట్స్ టు బి, షీల్ బి అన్ అమేజింగ్ యాక్టర్. ఓకే. ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్, కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు, బాగా అది ఏదైనా తెలిసిపోతుంటది కళ్ళలో అక్కడ ఏంటి తన మూడు ఏంటని. సో పాప ముఖం మీ చిన్నప్పుడు ముఖం ఏదో పెట్టి మా అచ్చమ్మ అమ్మ అనమాట. ఇప్పుడు మెల్లగా కొంచెం మారుతుంది. ఒక 1 year అయిపోయిన తర్వాత మెల్లగా మా అమ్మ పోలికలు ఇంకా ఉన్నాయి, బట్ నా పోలికలు కూడా ఎక్కువ వస్తున్నాయి. పుట్టినప్పుడు అయితే షీ హ్యాడ్ ఎగ్జాక్ట్లీ మై ఐస్ అండ్ మై మదర్స్ ఫేస్. నౌ షీఈస్ గెటింగ్ అ లాట్ ఆఫ్ మీ ఆల్సో. అదొకటే చిన్న భయం. అరే నువ్వు ఎలాగైనా నువ్వు అంటే నాన్న మీలాగా ఉన్నానని చెప్పి కంప్లైంట్గా చెప్పకూడదని నాకు ఒక భయం. శర్వస్ ఏమో చిన్ను పోలికలు ఎక్కువ, చిన్ను సైడ్ కొంచెం పోలికలు. దృప్త ఏమో నేను మా అమ్మ. సో చిన్మయి అటు అక్కడ ఇక్కడ పనులు చేస్తుంది అన్నారు కదా, అక్కడ తనకి మోర్ వర్క్ ఉంటుందా? అంటే తను అక్కడ ఏదైతే ఫైట్ చేస్తూ ఉందో తనేదో అక్కడి నుంచి తీసేశారు తను. ఒక బాగా తగ్గింది. అవును, అక్కడైతే బాగా తగ్గిపోయింది. ఐ మీన్ what to do, sir? These are, I think she did the right thing. She did the right thing by coming out with her story and I'm very proud of her. దానికి కాన్సిక్వెన్సెస్ ఇలా ఉండకూడదు, బట్ ఇలాగే ఉన్నాయి. అండ్ నాకు నచ్చేది ఏంటంటే మీరు ఆమెకి అలాంటి పరిస్థితుల్లో ఆమెకి అంటే ఎప్పటి నుంచి మీటూ మూవ్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 years అయిందా? 5 years అయిపోయింది. 4-5 years నాకు తెలిసి 2019 స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి తను ఫైట్ చేస్తూ ఉండటం అంటే పట్టు వదలని విక్రమార్కుడు ఒక కొటేషన్ ఉంటుంది. అట్లాగే అంటే గివప్ కాకూడదు అని చెప్పేసి అప్పటి నుంచి తను అంత ఒక అల్లు పెరుగుని యోధురాల్లాగా పోరాటం చేస్తూ ఉండటం, దానికి ఒక స్నేహితుడిగా, ఒక భర్తగా, ఒక ప్రేమికుడిగా మీరు ఆమెకి సాధారణంగా ఇట్లాంటి స్థితిలో ఎక్కడో చోట ఎందుకు గొడవ అని చెప్పేసి మగవాళ్ళన్నా కొంచెం ఇదవుతారు, కానీ మీరు ఆమెకు సపోర్ట్గా నిలవటం అనేది నాకు చాలా నచ్చిన విషయం. అది నేను చేసేది ఒకటే సార్, అంతకుమించి నాకు ఏ క్రెడిట్ నేను తీసుకోకూడదు. షీ డజంట్ నీడ్ మీ టు ఫైట్ హర్ బ్యాటిల్స్. షీఈస్ వెరీ బ్రేవ్. షీఈస్ మచ్ బ్రేవర్ దెన్ ఐ యామ్. నా వల్ల తను సొంతంగా తను ఫైట్ చేయగలదు.
నేను ఇచ్చేది నేనున్నా, నీకు ఎమోషనల్ సపోర్ట్ నేనున్నా. ఇంటికి వస్తే ఇదంతా నువ్వు పక్కన పెట్టేసి నువ్వు హ్యాపీగా ఉండడం నా బాధ్యత, నేను చూసుకుంటా. అంతకుమించి నేనేం చేయట్లేదు. సో నాకు ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా నేను మెల్లగా ఆపేసాను. ఎందుకంటే ఎక్కడో చిన్న నాకు అంటే ఒక మంచి ఇంటెన్షన్తో కానీ నాకు అంటే నాకేదో క్రెడిట్ ఇస్తున్నట్టు నాకు ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఇది నా గురించి కాదు, ఇది ఇట్స్ అబౌట్ దీస్ విమెన్ అండ్ ఇట్స్ అబౌట్ దీస్ విమెన్ ట్రయింగ్ టు చేంజ్ the circumstances of their world, and it's very brave what they're doing. So దీంట్లో కానీ అంత పేషెన్స్ ఉండగలగటం కూడా చిన్న, అంటే మీరు అన్నట్టు మీరే ఇప్పుడు మనం ఒక దాని మీద పోరాటం చేస్తున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మనకు దానికి తగ్గట్లుగా కనుక అట్మాస్ఫియర్ లేకపోతే రైట్ సో మనం ఇక్కడ చికాకు ఎక్కువ అయిపోతుంది ఇంట్లో, రైట్ అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది బయటికి. ఇక్కడ ఇంట్లో మనకు సపోర్ట్ కనుక దొరికితే అలాంటి వాళ్ళకి వాళ్ళు ఇంకా మరింత బ్రేవ్నెస్ తోటి మరింత కరేజ్ తోటి ఆ ఫైట్ అనేది చేయగలుగుతారు. వాళ్ళు ఏదైతే దేని మీద ఫైట్ చేస్తున్నారో ఇట్స్ ఆల్ దాన్ని ఇంకా అంతే, తన కరేజ్ తన బ్రేవరీ అంతే. అది అంటే ఒకటి చూస్తున్నా, అంటే కొన్ని ఎమోషనల్ డిఎమ్స్ వస్తాయి నాకు. ఇదంతా పక్కన పెడితే తన ఫైట్ అనేది కూడా పక్కన పెడితే వాట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ హర్ ఈజ్ ఐ గెట్ అ లాట్ ఆఫ్ డిఎమ్స్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ గర్ల్స్. అంటే మెల్లగా ఎక్కడో ఇదంతా బయటికి వచ్చాక ఒకటి అనిపించింది, అసలు నాకు తెలిసిన అమ్మాయిల్లో అట్లీస్ట్ ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా లేని అమ్మాయి అనేది లేదని అప్పుడు తెలిసింది నాకు. అందరూ ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఎక్కడో ఏ ఏజ్లోనో, కొందరికి అయితే షాకింగ్లీ చైల్డ్హుడ్ అప్పుడు ఫ్యామిలీలోనే ఎక్కడో ఏదో కొన్ని ఎక్స్పీరియన్సెస్, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అందరికీ. ఇది టిపికలీ దీని గురించి మాట్లాడొద్దు, దీని గురించి మాట్లాడితే నీకే పరువు పోద్ది, ఇలాంటిది కొన్ని ఉన్నాయి కదా. ఇది మాట్లాడితే ఎక్కడో మనమే ఏదో తప్పు చేసాం అనే ఒక బ్యాగేజ్తో, అనే ఒక బరువుతో బతుకుతుంటారు. దానికి అంటే ఏదో బయటికి వచ్చి మాట్లాడి ఓహో ఇంతమందికి ఇది జరుగుతుందా, నాకే కాదు అనే ఒక స్ట్రెంగ్త్ దొరికింది వీళ్ళందరికీ ఎక్కడో చిన్న. తనేందంటే కేవలం తన పోరాటం మాత్రమే కాదు, తన వ్యక్తిగతమైన పోరాటం మాత్రమే కాదు, తనలాగా అలాంటి ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళ తరపున కూడా నిలబడటం, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయటం వాళ్ళని. అది మోర్ దెన్ దట్ ఐ థింక్ దే ఫౌండ్ అ స్ట్రెంగ్త్ ఇన్ ఈచ్ అదర్, దట్ ఓకే ఇది నాకే కాదు, ఇలా చాలా మంది ఉన్నారు. చిన్మయి లాంటి వాళ్ళే వచ్చి బయటికి వచ్చి మాట్లాడుతుంటే నేను మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, నేనేం తప్పు చేయలేదు, ఇది నా తప్పు కాదు, ఇది నేను మోయాల్సిన బరువు కాదు అనేది ఎక్కడో ఎస్పెషలీ ఆ ఏజ్లో 17, 18, 19, 20 ఉన్న గర్ల్స్ చాలా మందికి ఐ థింక్ దిస్ హోల్ మూవ్మెంట్, నాట్ జస్ట్ చిన్మయి, దిస్ హోల్ మూవ్మెంట్ ఐ థింక్ ఇట్ హెల్ప్డ్ అ లాట్ ఆఫ్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండకూడదు ఎవరికి ఇన్ అన్ ఐడియల్ వరల్డ్, బట్ ఉన్న వాళ్ళకి ఐ థింక్ సమ్వేర్ people like Chinmay, not just her, there are many heroes like her, but people like Chinmay coming out and talking about it gave them strength. I think వాళ్ళందరూ ఒక చోట ఇప్పుడు వాళ్ళు I think it helped them heal. Correct. ఎక్కడో చిన్న ఒక స్ట్రెంగ్త్ దొరికింది వాళ్ళకి. It helped them heal, it helped them get over it. ఆ బరువు తీసి పక్కన పెట్టడానికి అది హెల్ప్ అయిందని నేను నమ్ముతున్నాను. నాకు చాలా డిఎమ్స్ అలా వస్తుంటాయి, మీ వైఫ్ వాల్యూ ఏంటో మీకు అర్థం కాదండి, మాకు తెలుసు, మీ వైఫ్ వల్ల నాకు ధైర్యం వచ్చింది, నేను నా ఫ్యామిలీలో నా నిజాన్ని నేను షేర్ చేసుకున్నాను, నాకెక్కడో ఇప్పుడు ఫైనలీ ఒక క్లోజర్ దొరికింది, ఐ ఫీల్ బెటర్, ఐ హీల్డ్, ఇలాంటి చాలా డిఎమ్స్ వస్తుంటాయి. అండ్ దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ ద వాల్యూ ఆఫ్, లైక్ ఐ సెడ్, నాట్ జస్ట్ మై వైఫ్ బట్ అ లాట్ ఆఫ్ దీస్ విమెన్ హూ షోడ్ దట్ స్ట్రెంగ్త్. కానీ ఇంతమంది ఉండారా, ఇంతమంది బాధిత విక్టిమ్స్ ఉండారా? దట్ వాజ్ మై షాక్ సార్, దట్ వాజ్ మై ట్రూ షాక్. లైక్ వావ్, అంటే నా ఫ్రెండ్స్ ఎంతోమంది, నా వైఫ్ అప్పుడు దాకా నాతో కొందరైతే ఆల్రెడీ షేర్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ చాలామంది నా వైఫ్ బయటకు వచ్చి మాట్లాడాక ఎక్కడో నేను వింటాను, నేను కూడా ఇదంతా మాట్లాడకు, నువ్వు బయటికి వెళ్ళి చెప్పొద్దు, నీకే పరుగు పోద్ది, అలాంటిది చెప్పను అని నమ్మారా ఏంటో నాకు తెలియదు. కానీ అప్పుడు నా ఫ్రెండ్స్ ఓపెన్ అప్ అయ్యి ఒక్కొక్కరు చెప్తుంటే అంటే ఏంటి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ లేనోళ్ళు లేరా అని అనిపించింది. ఎక్కడో అట్లీస్ట్ ఒక్క ఎక్స్పీరియన్స్, అది మైనర్ ఇన్సిడెంట్ కావచ్చు సార్. అంటే ఇప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో 20 years బ్యాక్ మీ మీద ఏ తప్పు లేకుండా ఎవరో ఒకరు మిమ్మల్ని కొట్టారనుకోండి, మనం మర్చిపోం, అది ఎక్కడో మన పర్సనాలిటీలో ఒక భాగంగా ఉండిపోతుంది. ఇట్ షేప్స్ అస్, ఇట్ షేప్స్ అవర్ పర్సనాలిటీ, ఇట్ షేప్స్ అవర్ రెస్పాన్స్ టు డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. ఆల్ దీస్ థింగ్స్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ. అలాంటిది ఒక స్లాపే మనం మర్చిపోలేమంటే ఇట్ కుడ్ బి అ సింపుల్
రోడ్లో వెళ్తుండగా ఎవడో ఇట్లా కొట్టేసి వెళ్ళిపోయాడు వెనకాల అనే ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా అయి ఉండొచ్చు. When I spoke to them, I understand how much of an impact it can have on them, how much it shaped their personality and how much ఆ బరువు మోయడం వల్ల వాళ్ళ పర్సనాలిటీ ఎలా మారింది అనేది మెల్లగా అర్థం అవుతుంది. ఏంటో I think it's like I said, in an ideal world, hopefully none of them will have these experiences, and I have a daughter today. And అంటే తలుచుకుంటేనే అది, బట్ నాకు దాంతోపాటు ఏంటంటే మీరు ఓకే మీకంటే మీరు అర్థం చేసుకున్నారు, బికాజ్ మీరంటే తనని ప్రేమించారు, తనని సహచరి కావాలనుకున్నారు, లైఫ్ పార్ట్నర్ కావాలనుకున్నారు, ఓకే. కానీ ఇన్లాస్ కూడా వాళ్ళ సపోర్టు ఆమెకి దొరకటం అనేది, సో వాళ్ళు కూడా అలాగే తనని ఒక కూతురులాగా. సార్ నేను అదే చెప్తున్నా సార్, ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు నా గురించో మా అమ్మ నాన్న గురించో మాట్లాడకూడదు, తన గురించి మాట్లాడాలి. ఐ థింక్ దట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇది నాకు ఎలా ఉందంటే సార్, సోషల్ మీడియాలో కూడా ఇదే అయింది, అందుకే ఈ టాపిక్ గురించి నేను మాట్లాడడం మానేసా. ఏమైందంటే నాకు క్రెడిట్, నాకు అందరూ క్రెడిట్ ఇవ్వడం స్టార్ట్ చేశాక నాకు ఏమనిపించింది అంటే నేను ఏం చేశా, ఇప్పుడు నేను ఇప్పుడు ఒక గొప్ప విషయం చేస్తానని అనుకోలేం చేయలేదు. నా వైఫ్ని నాకు వచ్చి నాతో ఒక విషయం షేర్ చేసుకుంటే నేను నా వైఫ్ని నమ్మాను. బేసిక్ అది, దానికి ఏం ఎఫర్ట్ పెట్టాల్సిన ఎవరైతే మామూలుగా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడితే సొసైటీ యొక్క పర్స్పెక్టివ్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కొంచెం మారే. ఇక్కడ హీరోస్ మేము కాదు, మేము సపోర్టింగ్ యాక్టర్స్. ఇక్కడ మేము చేసింది ఒక అమ్మాయి వచ్చి మనకి, ఏదో అమ్మాయి కూడా కాదు, మన ఫ్యామిలీలో ఒక అమ్మాయి వచ్చి మనకు చెప్తుంటే ఫస్ట్ వినడం, నేను నమ్ముతున్నాను, డోంట్ వరీ అని చెప్పడం, మనం చేయగలిగేది బేర్ మినిమం, అది అంతకుమించి ఏం లేదు అక్కడ. అలాగే నీకు ఏం చేయాలో నువ్వు చేయి, నేను నీకు ఇమోషనల్ సపోర్ట్కి నేను ఉన్నాను అని చెప్పడం బేర్ మినిమం. నేనేమి గొప్ప విషయం ఏం చేయట్లేదు, ఎవరు ఇక్కడ ఇన్వాల్వ్ ఎవరైనా సరే మేము, సో ఇది మా గురించి కాదు. సో దానికి ఎవరైనా క్రెడిట్ ఇస్తుంటే కొంచెం అన్కంఫర్టబుల్ అయిపోతా. నేనేదో పెద్ద ఎఫర్ట్ తీసుకొని ఒక ఏదో గొప్ప విషయం చేశానని నిజంగానే ఏమీ లేదు సార్. ఇప్పుడు మనకి కావాల్సిన వాళ్ళు మన ఫ్యామిలీ, ఇన్ దిస్ కేస్ మై వైఫ్, మై సోల్మేట్, ద పర్సన్ ఐ షేర్ మై వరల్డ్ విత్, ద పర్సన్ ఐ షేర్ మై లైఫ్ విత్. నాకు ఇలా జరిగిందని చెప్తే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ కెన్ డూ యాజ్ అ హస్బెండ్? ఫస్ట్ హియర్ హర్ అవుట్, ఐ కెన్ బిలీవ్ హర్ అండ్ ఐ కెన్ టెల్ హర్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. చాలా ఇళ్లలో ఇది జరగట్లేదు రాహుల్, అది బాధ కలిగించే విషయం. అది జరగని వాళ్ళని అది తిట్టాలా ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు, కానీ దట్స్ నాట్ మై రైట్. అది వాళ్ళ ఇంట్లో, అది నేనేం చెప్పాలో నాకు అర్థం కాలేదు, కానీ ఐ విష్, బట్ నేను చేసేది బేర్ మినిమం, దీనికి క్రెడిట్ ఇవ్వకూడదు. ఎవరన్నా వచ్చి ఇట్లా బయటికి చెప్పుకుంటే ఇంట్లో వాళ్ళే ఆమెకి ఎనిమి అయ్యే పరిస్థితి మనం చాలా ఇళ్లలో చూస్తున్నాం. అదే సార్ ప్రాబ్లం. నా మ్యాక్సిమం చిన్నకు వచ్చే డిఎమ్స్ కూడా ఇదే. మా అమ్మకి వెళ్ళి చెప్పుకుంటే నోరు మూయి నువ్వు ఇదంతా ఇమాజిన్ చేసుకుంటున్నావు, అదేదే అంటుంది, నేను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదని ఏడుస్తారు. చిన్న 17-year-old గర్ల్స్, 18-year-old గర్ల్స్, అప్పుడే బాధేస్తుంది. మనం చేయగలిగేది ఇంతే. మనకు జరగలేదు, ఇది జరుగుండకూడదు, జరిగిపోయింది. మనం పెద్దగా ఇక్కడ మన హీరోస్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ విని నేను నమ్ముతున్నాను, నేనున్నాను నీకు అని చెప్పడం కన్నా ఏం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు కనీసం వాళ్ళకు వచ్చిన క్లోజర్ దొరుకుతుంది, ఎవరితోనో షేర్ చేసుకున్నాం, ఎవరో మమ్మల్ని నమ్ముతున్నారు అనే ఒక, ఇట్ హెల్ప్స్ యూ హీల్. అవును, అంతకు మించి ఏమీ లేదు. చిన్న ఇంత ధైర్యం ఇస్తుంది అది కొంచెం, అంతే కదా. సో ఐ విష్ ఎవ్రీబడి వుడ్ డూ దట్, బట్ అది అందరు చేయాల్సిన ఒక విషయం. సో అది పెద్ద గొప్ప విషయమో, దాన్ని క్రెడిట్ ఇవ్వాల్సిన విషయమో కాదు. సో అందుకే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతా ఎవరైనా నాకు క్రెడిట్ ఇస్తే. చిన్మయ్ గురించి మాట్లాడండి, తను చేసే విషయం, తను హీరో, తనే కాదు అప్పుడు బయటికి వచ్చి వాళ్ళ స్టోరీ షేర్ చేసుకున్న అందరు హీరోస్, వాళ్ళు బ్రేవరీ చూపించారు, వాళ్ళు కరేజ్ చూపించారు. ఇది వాళ్ళ స్టోరీ. ఈ సైడ్లో హస్బెండ్స్నో, బాయ్ ఫ్రెండ్స్నో, ఇన్లాస్నో వీళ్ళు కాదు ఇక్కడ హీరోస్, వాళ్ళ స్టోరీ కాదు ఇది. బట్ యా, ఇన్ దాట్ సెన్స్ ఎస్. పర్సనల్గా ఇప్పుడు మాట్లాడుకుంటే మై మదర్ అండ్ ఫాదర్, ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాస్ వాళ్ళ వైపు నుంచి ఏమైనా ప్రెషర్ వచ్చి ఉంటే ఐ డోంట్ నో హౌ ఐ వుడ్ హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్ ఆర్ షీ వుడ్ హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ షీ ఈస్ వెరీ గ్రేట్ఫుల్. సో అంతకుమించి ఏం లేదు. చాలా అది మనం వాళ్ళని ఏమి అనకుండా నెగిటివ్గా ట్రీట్ ఉంటే చాలు, అంతే. వెంటనే వాళ్ళని గిల్ట్ ట్రిప్ చేసి వాళ్ళే గిల్టీ ఫీల్ అయ్యేలాగా చేయడం కన్నా, అంటే విక్టిమ్ బ్లేమింగ్ అంటారు కదా, అది చేయకుండా ఉంటే చాలు సార్. ఏదైతే వాళ్ళు నమ్ముతున్నారో ఆ పని వాళ్ళు చేసుకుంటే చాలు, అంతే. అంతకుమించి ఏం లేదు సార్. అది బేర్ మినిమం సార్. అది చేయడంలో ఏం ఎఫర్ట్ లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మన వాళ్ళ కోసం మనం నిలబడుతున్నాం, అంతకుమించి ఏం లేదు. సో మీకు సంబంధించి
చిన్మయి అంటే ఏం చెప్తారు? చిన్మయినా మై అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కానీ అదర్వైజ్ మై లైఫ్ మై యూనివర్స్ సార్. అంతే. ఇప్పుడు అఫ్ కోర్స్ మా ఇద్దరికి మా యూనివర్స్ ఇప్పుడు అంటే మీరు మొదటిసారి ఆమెను చూసినప్పుడు మీకు ప్రేమ భావన కలిగిన ఆ రోజు ఆ క్షణం నుంచి చూసుకుంటే ఇప్పటికీ అది ఇంకా పెరిగిందా? అస్సలు ఓ రేంజ్లో అంటే ఎస్పెషలీ పిల్లలు పుట్టాక కొన్నిసార్లు నా డాటర్ కొన్ని విషయాలు చేస్తుంది సార్. లైక్ తనకు ఎక్స్ప్రెషన్ ఉంది అంటది సడన్గా వచ్చి, ఎందుకు చేస్తే ఎవరు తెలీదు అంటది వచ్చి. ఒక పర్టికులర్ ఒక స్మైల్ ఉంది. నా అబ్బాయి ఏమో ఒక 2-3 విషయాలు చేస్తాడు. సో మేమిద్దరూ రూమ్లో కూర్చొని ఏదో మాట్లాడుకుంటుంటాం, సడన్గా పిల్లలు పరిగెత్తుకొని వచ్చి ఏదో ఒకటి చేస్తారు. అది చూస్తుంటే అది ఒక ఆనందం ఉంది. అది మాటల్లో చెప్పలేము. మేము ఒకరొకరిని చూసుకుంటే మా ఇద్దరికే తెలుసు ఆ ఆనందం ఏంటో, బికాస్ వీఆర్ గోయింగ్ త్రూ ఇట్ షేర్డ్. సో ఎక్కడో పిల్లలు పుట్టాక ఆ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అంటే మా ఇద్దరికి ద లవ్ ఫర్ ఈచ్ అదర్ హెస్ ఓన్లీ గ్రోన్ దట్ వావ్ these two blessings in our life, we got it together and we are raising them together అనే ఒక I think that's made the bond even stronger. And touch 1,000 logs of wood సార్. బయట చెప్పడానికే నాకు భయం వేస్తుంది కానీ ప్రేమించాము, టిపికల్ లవ్ స్టోరీ, and you love the girl and you can't wait to get married, all that. We got married. I think the one thing that's happened over time, almost 10 years of marriage now, is that we are each other's best friends. Okay. And that is beautiful. I think ఒక పాయింట్ తర్వాత that is the only thing that matters, sir. That are we each other's best friends or not. ఇప్పటికీ నాకు ఏదో ఒకటి లైఫ్లో జరిగిందంటే వెంటనే ఒక నలుగురికి చెప్పాలని ఉంటుంది కదా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ సమంత, వెండ్ల కిషోర్, అడివిశేష్, జీతు, ఇలా కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ అంటే సినిమా కాకుండా నాకు పర్సనల్ లైఫ్లో కొన్ని ఫ్రెండ్స్ ఉన్నారు. అమ్మ నాన్న, వీళ్ళందరూ ఫస్ట్ చెప్పాలనిపిస్తుంది. ఆ లిస్ట్లో వెంటనే నాకు ఫస్ట్ అనిపించేది నా వైఫ్ ఫోన్ చేసి చెప్పాలి అనేది. దట్ హెస్ ఓన్లీ బికమ్ స్ట్రాంగర్ ఇన్ ద లాస్ట్ 10 years అండ్ ఇట్స్ ద సేమ్ ఫర్ హర్. సో ఐ థింక్ ఇఫ్ యూ కెన్ బికమ్ ఈచ్ అదర్స్ బెస్ట్ ఫ్రెండ్స్, లైఫ్ ఇస్ సెట్ సార్. ఇట్స్ బ్యూటిఫుల్. సో నైస్. అండ్ పిల్లలు పుట్టాక ఐ థింక్ ఆ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. సో మనం చాలా సీరియస్ విషయాలు మాట్లాడుకున్నాం కానీ ఐ వాంట్ టు సే దిస్, షీ ఈస్ ద ఫన్నెస్ట్ పర్సన్ టు బీ అరౌండ్. మేము ఇద్దరు చాలా గూఫీ సార్. అంటే మాకన్నా అంటే నా ఏజ్కి తన ఏజ్కి మాకు బాగా ఏజ్ పెరిగిపోయింది. బట్ వీ డోంట్ కేర్, ఎందుకంటే అది మా స్పేస్. అది మాకన్నా ఒక లాంగ్వేజ్ ఉంది, ఏదో పిచ్చి పిచ్చిగా ఒక టోన్లో మేము మాట్లాడుతుంటాం. ఇప్పటికీ ఆ లాంగ్వేజ్ పోలేదు. మాకు ఏజ్ అయినా సరే, మేము ఓల్డ్ అయినా సరే, వీ స్టిల్ టాక్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్. చిన్ను అనే వెన్ వీ టాక్ టు ఈచ్ అదర్, వీ బిహేవ్ లైక్ బేబీస్ వెన్ వీ టాక్ టు ఈచ్ అదర్. అండ్ షీ ఈస్ ఫన్, షీ ఈస్. అండ్ నేను ఒకటి లైఫ్లో ఇది రియలైజ్ అయ్యా సార్. అండ్ చిన్మయిని కలిసే ముందు, బిఫోర్ ఐ గాట్ ఇన్ టు రిలేషన్షిప్ విత్ హర్, ఐ బిన్ ఇన్ అదర్ రిలేషన్షిప్స్ బిఫోర్ అండ్ ఐ సీన్ మై ఫ్రెండ్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్. చాలా రిలేషన్షిప్స్లో ఏమవుతుందంటే one person will love the other person slightly more. ఇది ఉంటుంది చాలా రిలేషన్షిప్స్ లో, ఇది ఉంటుంది కొన్నిసార్లు. అబ్సల్యూట్లీ తప్పేం లేదు, అబ్సల్యూట్లీ తప్పేం లేదు. బట్ అది ఉంటుంది. అది ఆ ఏజ్లో అది కాన్షియస్గా రియలైజ్ అవ్వడం కష్టం, నంబర్ 1. అండ్ నంబర్ 2, ఆ వాల్యూ ఏంటో తెలుసుకోవడం కూడా కష్టం. నాకు లక్ ఏంటంటే ఐ మ్యారీడ్ సంబడి who has the capacity to love me exactly as much as I love her. Okay. ఆ బ్యాలెన్స్ ఉంటే ఇట్స్ బ్యూటిఫుల్ సార్. ఐ డోంట్ నో హౌ టు. అంటే నాకు నా సంతోషాల కన్నా చిన్మయి సంతోషంగా ఉంటే ఐ ఫీల్ హ్యాపియర్. టు మీ వెన్ చిన్మయి విన్స్ అన్ అవార్డ్, ఐ ఫీల్ హ్యాపియర్ దెన్ వెన్ ఐ విన్ అన్ అవార్డ్. చిన్మయి is exactly the same. She doesn't care about her award, she cares about నా సినిమా ఆడిందా లేదా. తన సక్సెస్ గురించి పెద్దగా పట్టించుకోవద్దాను. నాకేంటి, నాకు సినిమా, నా 2వ సినిమా ఫ్లాప్ అయ్యింది, నాకన్నా తన ఎక్కువ ఎఫెక్ట్ అయింది. తనకి ఇప్పుడు ఎవరైనా క్రిటిసైజ్ చేశారంటే తనకన్నా ఎక్కువ నేను ఎఫెక్ట్ అవుతా. అది దొరుకుతుంది సార్ కొన్నిసార్లు. అంతే, కుదురుతుంది అంతే. మన్మధుడు ఆడకపోవడం, డిప్రెషన్ కు లోన్ అయ్యారని మీరే చెప్పుకున్నారు. అది యాక్చువల్లీ చిన్న మిస్కోట్ అయింది. అంటే నాకు డిప్రెసింగ్ అనిపించింది అన్న, డిప్రెషన్ లోకి వెళ్ళానని చెప్పలేదు. ఆ ఫీల్ కలిగింది. అది it was for the first 2-3 weeks it was very depressing that 80, but I didn't go into clinical depression. So no, that didn't happen. అంటే అది చాలా సెన్సిటివ్ విషయం. అది డీల్ చేసే వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. సో అది ట్రివియలైజ్ చేసి నాకు డిప్రెషన్ వచ్చిందని నేను చెప్పకూడదు. I didn't go into clinical depression. I just
ఐ సైట్ ఇట్ వాస్ డిప్రెసింగ్. అది ఐ థింక్ అది చిన్న జస్ట్ ఒక వర్డ్ మారింది కాబట్టి అది మీనింగ్ మారిపోయింది. సో దట్స్ నాట్ వాట్ ఐ మెంట్. అండ్ దాంట్లో నుంచి బయటకు వచ్చేసా. అంటే నాకు ఎక్కడో అబ్బా నేను అంటే ఎక్కడ తప్పు చేశాను, ఓహో ఇలా అంటే ఒక పాయింట్ తర్వాత సరే మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని చూస్తే మనకు అర్థమవుతుంది అని చెప్పి చూడ్డానికి ట్రై చేస్తుంటాము. సడన్గా వీ స్టార్ట్ గెటింగ్ వెరీ అంటే యాంగ్జైటీ ఎక్కువ పెరిగిపోద్ది. ఓహో ఇది నచ్చలేదా అంటే ఆడియన్స్ కన్నా మనం ఇంకా క్రిటికల్ అయిపోతాం సినిమా గురించి. కొన్నిసార్లు కూర్చొని చూస్తుంటే అంత బ్యాడ్ కాదు కదా, ఇలాంటి రకరకాల థాట్స్ వస్తాయి సార్. ఎందుకంటే నాకు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ వాస్ ఓల్డ్ ఇనఫ్ అండ్ మెచ్యూర్ ఇనఫ్, బట్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఐ వాస్ facing failure for the first time. I had made a movie that people didn't like for the first time. చీలాసో చూసిన వాళ్ళలో మెజారిటీకి ఒక 75-80% కి బాగా నచ్చింది, ఒక 50-60% అయితే తెగ నచ్చింది సినిమా. స్క్రీన్ రైటింగ్ కానీ మీ టేకింగ్ కానీ సినిమా తీసిన విధానం, మీరు ఏవైతే సీన్స్ని క్రియేట్ చేశారో కన్సీవ్ చేశారో అవి అన్నీ కూడా ముచ్చటగా అనిపించింది. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ టైటిల్ ఎంత ముచ్చటగా ఉందో సినిమా కూడా అంత ముచ్చటగా ఉంది. అదే సో అది మేబీ నా ఒక యాజ్ ఏ క్రిటిక్ నాకు అనిపించింది ఏంటంటే, సో మన్మధుడు ఫస్ట్ ఏదైతే ఉందో దీనికి మన్మధుడు 2 అని పెట్టడమే దానికి ప్రధాన మన్మధుడు మైనస్ అనిపించింది. అక్కడ పోల్చుకున్నారు వెంటనే ఆ క్యారెక్టరైజేషన్ ఇక్కడ ఈ క్యారెక్టరైజేషన్ ఏంటి కంప్లీట్ ప్లే బాయ్. అవును మీకు అక్కడ అలా ఉండదు కదా, అది ఉన్నా కానీ ఈ టైప్లో ఉండదు. ఇది చాలా అడ్వాన్స్డ్గా ఉండి కరెక్ట్ అది కొంచెం ఆ క్యారెక్టర్ రాంగ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసిందే కాదు. ఐ థింక్ రాంగ్ ఆడియన్సెస్ కూడా ఫస్ట్ డే వచ్చారు. మా సినిమా వీళ్ళ కోసం తీస్తున్నాం అని అనుకున్న ఆడియన్స్ కాకుండా ఐ థింక్ ఒక వేరే ఆడియన్స్ లోపల రావడం జరిగింది. అదే కాదు ఇంకోటి చెప్తా సార్, ఎక్కడో సినిమాలో కూడా ఏదో తప్పు చేశా. ఈ టైటిల్ అనేది పక్కన పెడితే అది కూడా ఐ థింక్ ఒక ప్రధాన రీజన్ అయింది, కానీ సినిమాలో కూడా ఎక్కడో తప్పు చేశా. అది అంటే హీరో క్యారెక్టరైజేషన్ కనుక నచ్చితే జనాలు ఆటోమేటిక్ చూస్తారు సార్. అంతే ఆ క్యారెక్టరైజేషన్ ఏదో సరిగా తీయలేదు, అది మాత్రం నాకు అర్థమైంది. సో అండ్ ఎక్కడో నాకు ఇప్పుడు నా స్టోరీ అనుకోండి సార్, ఇంకొంచెం జడ్జ్మెంట్ బెటర్ అయి ఉంటుందేమో. ఎక్కడ తప్పు చేశానో నాకే అర్థమయ్యేదేమో. ఎక్కడో ఒక ఆల్రెడీ ఉన్న స్టోరీని నేను అడాప్ట్ చేశాను కాబట్టి ఎక్కడ తప్పు జరిగిందో కూడా నాకు అర్థం కాల. సో అది ఒక 2-3 months పట్టింది. అంటే నెక్స్ట్ సినిమా కూర్చొని రాద్దాం అని అనుకుంటే అదొకటి చెప్పాలి సార్, ఆ టైంలో షిట్ అంటే సారీ ఆ వర్డ్ యూజ్ చేయొచ్చేమో కానీ అంటే అయ్యో ఇంత నచ్చలేదా జనాలకి, ఇంత హేట్ చేస్తున్నారా, ఎక్కడో కాన్ఫిడెన్స్ మొత్తానికి పోద్ది సార్. మళ్ళీ ఇంకో సినిమా తీయాలా వద్దా అనే భయం వచ్చేస్తుంది. యాక్చువల్ ఆ టైంకి మీరు వేరే తీయాలనుకున్నారు, ఆయన తీయమన్నారు అంతే కదా నాగార్జున గారు. అంటే నాగారితో కాదు, అప్పుడు వేరే సినిమా చేయాల్సింది అన్నపూర్ణలో. సో అప్పుడు ఇది చెప్పారు నాకు, ఇది మంచి ఆపర్చునిటీ కదా, నాకు కూడా కెరీర్లో మంచి ఆపర్చునిటీ కదా అని అనిపించింది. అది పక్కన పెడితే ఆబ్వియస్లీ చిన్న ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే కాన్ఫిడెన్స్ పోతుంది సార్. అయ్యో నేను మళ్ళీ ఇంకో సినిమా తీస్తే ఆ తీస్తుండగా నచ్చుతుందా అనే ఒక భయం వచ్చేస్తుంది ఎక్కడో. సో అది పోవడానికి టైం పట్టింది, అది కాదనట్లేదు. కానీ అది పక్కన పెడితే ఐ థింక్ ది ఇండస్ట్రీ వాజ్ వెరీ వెరీ స్వీట్ టు మీ అట్ దట్ పాయింట్ సార్. ఫస్ట్ అయితే నాగార్జున గారు చెప్పాలి. ఆయన ఆ టైంలో నాకు గుర్తుంది, ఫ్రైడే నైట్ ఒకసారి ఫోన్ చేశారు, భయపడకు, ఇది నేను నా కెరియర్లో చాలాసార్లు చూశాను, ఇట్లా విపరీతమైన నెగటివ్ టాక్తో సినిమా ఫస్ట్ డే అనేది చాలాసార్లు చూశాను, నువ్వు చూడు, సాటర్డే ఈవినింగ్ సండే కల్లా మారిపోద్ది టాక్ అన్నారు. ఐ థింక్ తర్వాత ఒక్కసారి మండే ఫోన్ చేశారు, మా ఇద్దరికి అర్థమైంది నా టాక్ మారదు అనేది అర్థమైంది. ఐ థింక్ వెడ్నెస్డే ఒకసారి ఫోన్ చేశారు సార్. ఆయన అలాంటి ఒక లెజెండ్కి ఓకే నాతో ఎన్నో డైరెక్టర్స్తో పనిచేశారు, నేను ఆ లిస్ట్లో ఎవడో ఒకడు అంతే కదా. బట్ అలా కాకుండా ఆయన ఎక్కడో వెడ్నెస్డే ఫోన్ చేసి, రాహుల్ ఒకటే చెప్తా, వి ఆల్ హ్యాడ్ అ లవ్లీ టైం నిజంగానే మేము అందరూ బాగా ఎంజాయ్ చేసాం సార్. మొత్తం టీము, క్రూ కానీ కాస్ట్ కానీ ఆ సినిమా తీసేటప్పుడు బాగా ఎంజాయ్, ఒక లవ్లీ స్పిరిట్ ఉండింది టీంలో, ఒక లవ్లీ నాగ్ గారి వల్ల ఎక్కడో బికాస్ ఆఫ్ ద మైండ్ వీ హ్యాడ్ అ లవ్లీ టైమ్ ఆన్ ద సెట్. మొత్తం ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు. వీ హ్యాడ్ అ లవ్లీ టైమ్ ఆన్ ద సెట్. లక్ష్మి గారు, ఝాన్సీ గారు, దేవదర్శిని గారు, రావు రమేష్ గారు, వెన్నెల కిషోర్, వీ హ్యాడ్ అ లవ్లీ టైమ్. రకుల్ అండ్ ఐ ఆర్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. రకుల్ నాకు షీఈ్ మై మూబోలి బ్యాండ్. రాఖీ ప్రతి ఇయర్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నాకు రాఖీ పంపుతుంది రకుల్. సో వెరీ క్లోజ్ టు హర్. సో వీ ఆల్ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. సో ఆయన ఫోన్ చేసి ఒక మాట అన్నారు, అప్పుడు ఆ మాట నేను కంప్లీట్లీ డైజెస్ట్ చేసుకోలేకపోయా. కానీ ఆబ్వియస్లీ సినిమా ఆడాలి, అందరికీ నచ్చాలనే మనం అందరూ ప్రయత్నం చేస్తాం, కానీ ఈసారి మిస్ఫైర్ అయింది. సినిమా అయితే రికవర్ కాదని నాకు అర్థమైపోయింది. ఒక్కటే చెప్తా, అట్లీస్ట్ ఇలాంటి ఓకే ఇదే మన వర్డిక్ట్ అని జనాలు చెప్పేసిన తర్వాత అట్లీస్ట్ ఏంటంటే ఎంజాయ్ చేసాం. కొన్ని సినిమాలు చేసేటప్పుడు కూడా ఎంజాయ్మెంట్ ఉండదు, బాగా చిరాకుతో చేస్తుంటాము. మనం అందరూ ఎంజాయ్ చేసి సినిమా చేసాం. సక్సెస్ లేకపోయినా వీ హ్యావ్ మెనీ మంత్స్ ఆఫ్ లవ్లీ మెమరీస్.
డోంట్ లెట్ వన్ ఫ్రైడే స్పాయిల్ మెనీ మంత్స్ వర్త్ ఆఫ్ గుడ్ మెమరీస్ అన్నారు. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఆన్ హిస్ పార్ట్. ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనెవడో 2వ సినిమా తీస్తున్నా. ఆయన ఆ ఫోన్ చేసి చెప్పడం అనేది ఐ థింక్ ఐ వాల్యూడ్ ఇట్ అ లాట్ ఎట్ దట్ పాయింట్. అండ్ ఇంకా నాతో ఎవరు సినిమా తీయరేమో, నాకు మళ్ళీ ఛాన్స్ దొరకదేమో అంటే, ఊరికే ఒక సినిమా వచ్చి సైలెంట్గా ఫ్లాప్ అయ్యి వెళ్ళిపోతే పర్లేదు సార్. ఇది సైలెంట్గా ఫ్లాప్ కాలేదు, అందరూ ఎఫర్ట్ తీసుకొని తిట్టారు. సో నాకు మళ్ళీ నాకు సినిమా ఛాన్సే దొరకదేమో అనుకున్నా. బట్ ఆ టైంలోనే వెంటనే సినిమా రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది, ఆ టైంలోనే అట్లీస్ట్ ఒక 3-4 ప్రొడక్షన్స్ హౌసెస్ ముందుకు వచ్చి నాకు అడ్వాన్స్ ఇచ్చారు. అప్పుడు నెక్స్ట్ సినిమా మాతో చేయండి అన్నారు. ఇట్స్ లైక్ ఓకేలే, ఎక్కడో చిన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దాట్ ఐ థింక్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ద తెలుగు ఇండస్ట్రీ. అండ్ అంటే ఊరికే కాదు, అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి ఒక 2 weeksలో ఫస్ట్ ఫోన్ చేసిన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. ఆయన అప్పుడు ఒక వేరే సినిమా ఒకటి చేయమన్నారు, అది కాకుండా నెక్స్ట్ ఎలాగో ఆయనతో అంటే ఇప్పుడు చేస్తున్న సినిమా ఆయనతోనే చేస్తున్నారు. సినిమా రిలీజ్కి జస్ట్ ముందు నాకు దిల్ రాజు గారి కాంపౌండ్ దగ్గర నుంచి అండ్ సితారా కాంపౌండ్ దగ్గర నుంచి నాకు ఆఫర్స్ ఉండింది. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ యాటిట్యూడ్ ఏమాత్రం మారలేదు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఫోన్ చేశారు, ఎప్పుడు ఏం చేద్దాం, మాకు నెక్స్ట్ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, ఏమాత్రం మారలేదు. అది ఒక చిన్న కాన్ఫిడెన్స్. డైరెక్టర్గా మీ మీద వాళ్ళకి ఆ నమ్మకం మాత్రం ఏమాత్రం మారలేదు. ఎందుకో అరే నన్ను ఎందుకు నమ్ముతారని నాకే అనిపించేది. కానీ ద వే ది ఇండస్ట్రీ ట్రీటెడ్ మీ వాజ్ అట్ దట్ పాయింట్ ఐ థింక్ ఇట్ మ్యాటర్డ్ అ లాట్ టు మీ. ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఎస్పెషల్లీ ఇలాంటి లైక్ బిగ్ విగ్స్ అండ్ ఇండస్ట్రీ లెజెండ్స్ ఫోన్ చేసి నెక్స్ట్ సినిమా మాకు వచ్చి తీ అన్నప్పుడు అది ఇచ్చే కాన్ఫిడెన్సే వేరు సార్. అసలు అది ఎక్కడో నాకు మెల్లగా ఒక విషయం ఏం అర్థమైందంటే, ఓకే సినిమా పోయినా సరే, జనాలకు నచ్చకపోయినా సరే, అందరు తిట్టినా సరే, ఓకే వీడికి ఒక బడ్జెట్ ఇచ్చి ఒక కాస్ట్ ఇస్తే మేనేజ్ చేయగలుగుతున్నాడు. ఫారిన్ లొకేషన్స్, ఇంత పెద్ద అంటే ఇన్ని లక్ష్మి గారు, రావు రమేష్ గారు, వెన్నెల కిషోర్, ఆబ్వియస్లీ అంటే లీడ్ యాక్టర్స్ పక్కన పెడితే, నాగ్ గారు, రకుల్ పక్కన పెడితే ఒక పెద్ద స్టార్ కాస్ట్, వీళ్ళని హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. ఎందుకంటే చీలా షో అనేది చాలా చిన్న సినిమా సార్. 2.5లోనో ఏదో తీసాము, మాక్సిమం 2 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది సినిమా. 32 daysలో ఫినిష్ చేసాము. అండ్ ఐ థింక్ ఆ పాయింట్లో అప్పుడు బయటకు వచ్చింది కూడా ఏంటంటే, వీడు చెప్పిన టైంకి చెప్పిన బడ్జెట్లో మన్మధుడు 2 ఫినిష్ చేశాడు అనేది మెల్లగా బయటికి వెళ్ళింది అనుకుంటా. అండ్ నాగ్ గారు ఆ టైంలో ఆయన అందరికి వెళ్ళి రికమెండ్ చేశారు నన్ను. అది నేను లైఫ్ లాంగ్ ఆయనకు ఆ గ్రాటిట్యూడ్ ఉంటుంది నాకు. నాగ్ గారు కానీ, అక్కడ అన్నపూర్ణలో సుప్రియ గారు కానీ, ఐ థింక్ దే వెంట్ అరౌండ్, దే వర్ రియలీ స్వీట్. దే జస్ట్ వెంట్ అరౌండ్ లైక్ నో ఈజ్ అ వెరీ సిన్సియర్ బాయ్, ఈజ్ అ హార్డ్ వర్కింగ్ బాయ్ అని వాళ్ళు చెప్పడం వల్ల ఐ థింక్ దాట్ హెల్ప్ మీ రికవర్ ఫాస్టర్. సో అది ఎందుకో అంటే ఆ తర్వాత నేను ఇంటర్వ్యూ చేయలేదు, ఇదే ఫస్ట్ చేస్తున్నా. ఆ తర్వాత కోవిడ్ వచ్చేసింది, ఏ ఇంటర్వ్యూ చేయలేదు. చెప్పాలనిపించింది, ఆ టాపిక్ వచ్చింది కాబట్టి. హౌ ది ఇండస్ట్రీ మేడ్ మీ ఫీల్ బెటర్, ఐ ఫెల్ట్ రియలీ గుడ్ అబౌట్. ఫెల్ట్ రియలీ గుడ్ అబౌట్ దట్. సితారాలో కూడా నాగవంశీ గారు అప్పుడు సినిమా రిలీజ్ ముందే నాకు సితారాలో అడ్వాన్స్ ఇచ్చేసారు. టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాకనే అడ్వాన్స్ ఇచ్చేసారు. అప్పుడు ఆ టైంలో నా ఒక్క అడ్వాన్స్ తీసుకున్నా, మన శివలంక గారి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నా. వాళ్ళది కూడా ఏమాత్రం, అవును, ఏమాత్రం మారలేదు అప్పుడు. వాళ్ళ యాటిట్యూడ్ కానీ, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ. రిలీజ్ అయ్యాక ఒక 2 weeksలోనే నాగవంశీ గారు కలిశారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం స్టోరీస్ ఉన్నాయి, ఎవరితో చేద్దాం అనుకుంటున్నావు. నాకైతే అప్పుడు మైండ్ బ్లాంక్, ఏం అర్థం కాల. సరే అప్పుడు ఇంకోటి ఏదో ఒకటి అనుకున్నా, ఒక స్టోరీ ఇది నెక్స్ట్ చేద్దాం అని. బట్ అది పక్కన పెడితే ఐ థింక్ దాట్ వాస్ వెరీ నైస్. హౌ ది ఇండస్ట్రీ డింట్ లెట్ మీ ఫీల్ లైక్ వాళ్ళు చూసుంటారు కదా, నేను ఫస్ట్ టైం ఫెయిలియర్ చూస్తున్నా డైరెక్టర్గా, జస్ట్ 2వ సినిమా నాకు. మీకు అలా ఇక్కడికి వచ్చినందుకు గాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీకు సపోర్ట్గా నిలిచింది అనుకోవాలి, మోరల్గా. నేను ఇక్కడ వచ్చానని నేను ఎప్పుడో మర్చిపోయా. ఇదే నా ఇండస్ట్రీ, ఇదే నా ఇల్లు, వీళ్ళే నా మనుషులు, అది ఎప్పుడో మర్చిపోయా. ఐ స్టిల్ టెల్ పీపుల్, ఐ టెల్ మై ఏడీస్ ఆల్సో వెన్ దే ఆస్క్ మీ, మీరు తమిళనా తెలుగునా అంటే నాకు అదంతా తెలియదు. కానీ తమిళ్ ఇస్ మై మదర్ టంగ్, ఆఫ్ కోర్స్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఐఎమ్ అ తెలుగు ఫిల్మ్ మేకర్, దట్ ఈస్ మై ఐడెంటిటీ. రేపు నేను ఇంకో లాంగ్వేజ్లో ఖచ్చితంగా లైఫ్లో ఎప్పుడో ఒక్కసారి అమ్మ హ్యాపీనెస్ కోసమైనా ఒక తమిళ సినిమా తీయాలని ఉంది. అమ్మ నాకు చెప్తా ఉంటుంది, ఒక్కసారి నా కోసం తమిళ సినిమా తీరా అంటది. లైఫ్లో వెళ్ళి తీయాలని ఉంది నాకు. యాక్చువల్లీ అప్పుడు చీలా షో రీమేక్ చేయడానికి తమిళ ఆఫర్ కూడా వచ్చింది. బట్ మళ్ళీ అదే సినిమా వెళ్ళి తీయడం ఎందుకు, వేరే సినిమా తీద్దాంలే అని చెప్పి నేను అప్పుడు వెళ్ళి చేయలే. కానీ ఏదో ఒక సినిమా తమిళ్లో వెళ్ళి తీయాలని ఉంది. బట్ నేను తమిళ్లో వెళ్ళి సినిమా తీసినా సరే మై ఐడెంటిటీ విల్ బి దట్ ఆఫ్ అ తెలుగు ఫిల్మ్ మేకర్. ఒక తెలుగు ఫిల్మ్ మేకర్ తమిళ్లో వెళ్ళి సినిమా తీస్తున్నాడు, రేపు ఇంకో లాంగ్వేజ్లో వెళ్ళి తీసినా సరే ఒక తెలుగు ఫిల్మ్ మేకర్ ఒక హిందీలోనో మలయాళంలోనో వెళ్ళి సినిమా తీస్తున్నాడు. కానీ మై ఐడెంటిటీ విల్ బి దట్. సో నేను వచ్చాను అనే విషయం నేను మర్చిపోయాను. ఇట్ ఈస్ ఇన్ మై సిస్టమ్ నౌ. ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే మొత్తానికి అల్లు అరవింద్ గారితో మీరు సినిమా స్టార్ట్ చేసేసారు. సో గాడ్ ఫ్రెండ్ అని చెప్పేసి కొంచెం ఏదైనా దానికి సంబంధించి ఏమైనా చెప్తారా మా కోసం?
అంటే బేసిక్ డీటెయిల్స్ కాకుండా ఏది షేర్ చేసుకున్నా మరీ ఎర్లీ. ఇప్పుడే జస్ట్ వాట్ ఐ క్యాన్ టెల్ యూ ఇస్ దట్ 15 days షూటింగ్ అయింది. అందుకే మనం లాస్ట్ వీక్ చేద్దాం అనుకున్నాం కానీ 15 days షూట్ చేసేసాం. షూట్ కి ముందు మనం కలవాల్సింది దీనికోసం. సో మొత్తం ప్రీ ప్రొడక్షన్ లో బిజీ అయిపోయా. ప్లస్ అప్పుడు ఒక యాక్టింగ్ సినిమా కమిట్మెంట్ ఫినిష్ చేస్తున్నా, త్వరగా స్టార్ట్ చేసే ముందు ఫినిష్ చేయాలని. ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 1.5 years బ్యాక్ స్టార్ట్ చేయాల్సింది సార్. ఒక 2 years బ్యాక్ గీతాలో ఒక సినిమా చేద్దాం అని అనుకున్నాను. స్క్రిప్ట్ నాదే సార్, స్క్రిప్ట్ నాదే. ఈసారి స్టోరీ స్క్రీన్ ప్లే అంతా నాదే. యాక్చువల్లీ వేరే స్క్రిప్ట్ తో నేను రష్మిక గీత ఆర్ట్స్ సినిమా చేద్దాం అని అప్పుడు అనుకున్నా. ఒక 1.5 years బ్యాక్ స్టార్ట్ అవ్వాల్సింది. కోవిడ్ 3rd wave వల్ల తన డేట్స్ కొంచెం అటు ఇటు అయినాయి. మళ్ళీ ఆ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాల్సి వచ్చింది. అండ్ అప్పుడు ఆ టైంలో కొంచెం పుష్ప 2 యానిమల్ స్టార్ట్ అయిపోయింది. 2 కొంచెం అంటే లెంగ్తీ డేట్స్ తీసుకున్నారు, బంచ్లు డేట్స్ తీసుకున్నారు. దానివల్ల కొంచెం డిలే అయింది. కానీ ఎక్కడో ఈ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు నాకెక్కడో అరే ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్న స్క్రిప్ట్ తీయడం ఇది కరెక్ట్ టైం కాదు. అండ్ ఎక్కడో ఒరిజినలీ అదొక 2.5 years బ్యాక్, ఆల్మోస్ట్ 3 years బ్యాక్ వచ్చిన ఐడియా. ఆ తర్వాత గీతార్ట్స్లో ఆల్మోస్ట్ 2.5 years బ్యాక్ చెప్పా, రష్మికకి ఆల్మోస్ట్ 2 years బ్యాక్ చెప్పా. బట్ ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఆ 2 years లో ఏమైందంటే చిన్న ఆ స్టోరీ కాకపోయినా చిన్న ఆ పాయింట్ టచ్ చేస్తూ వేరే లాంగ్వేజెస్లో 2-3 సినిమాలు వచ్చినాయి. ఈ సినిమా తీస్తే ఇప్పుడు కొత్తగా ఉంటుంది, ఒక నావల్ పాయింట్, ఎవరు టచ్ చేయలేని పాయింట్ అని అనిపించింది అప్పుడు. ఎక్కడో ఓకే మలయాళంలో ఒక సినిమా రావడం, ఒక హిందీలో ఒక సినిమా రావడం, తమిళ్లో ఒక సినిమా రావడం, తెలుగులో లక్కీలు ఇంకా రాలేదు, ఖచ్చితంగా తీస్తా కూడా. బట్ ఎందుకో ఈ సైకిల్లో ఆ సినిమా కరెక్ట్ కాదని అనిపించింది, నాకే అనిపించింది. సో నేను ఒకసారి ప్రొడ్యూసర్స్తో చెప్పడం, అదేంటి ఎందుకు రష్మిక చేస్తానంటుంది కదా అదేదే అన్నారు. మళ్ళీ ఒకసారి రష్మికతో కూడా మాట్లాడా, రష్మికకి చెప్పా నాకెందుకో అది కాదు అంటే ఏం చేద్దాం అనేది కాదు, ఇంకో స్క్రిప్ట్ ఉంది, దీనికన్నా ముందు రాసిన స్క్రిప్ట్. ఇప్పుడు తీస్తున్న స్క్రిప్ట్ అయితే 2020 January రాశాను సార్. మన్మధుడు 2 అంతా అయిపోయాక తిరిగి వచ్చి ఒక 7-8 months గ్యాప్ తీసుకున్నా. ఆ తర్వాత ఇది రాశాను. ఇది రాస్తుండగా కోవిడ్ చైనాలో స్టార్ట్ అయింది, ఇంకా ఇండియాకి రాలేదు. కరెక్ట్ గా ఇది స్క్రిప్ట్ ఫినిష్ చేసి ఒక 1 month లో కోవిడ్ ఇండియాకి వచ్చేసింది. సో అప్పుడు ఆ టైంలో రాసిన స్క్రిప్ట్. బట్ లక్కీలీ 4 years బ్యాక్ రాసినా సరే ఇది ఇంకా ఫ్రెష్ ఉంది అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఇస్ స్టిల్ ఫ్రెష్. ఇది ఈ సైకిల్ కి కరెక్ట్ సినిమా. అంటే ఆడియన్స్ సైకిల్ మంచి సినిమా తీస్తే ఎప్పటికైనా చూస్తారు, దానికి తగ్గట్టు ఒక రికగ్నిషన్ వస్తుంది. సినిమా బాగా తీయకపోతే ఎప్పుడు రిలీజ్ చేసినా ఫ్లాప్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక రీచ్ ని మాక్సిమైజ్ చేసేది అన్నది ఒకటి ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఆ సినిమా ఈ సైకిల్లో కరెక్ట్ కాదు, ఈ సినిమా ఇంకా బెటర్ ఆప్షన్ అని అనిపించింది. సో లిటరలీ 2 years గా అనుకొని దాని మీద ఆల్మోస్ట్ ఒక 6-7 drafts రాసిన తర్వాత నేనే చెప్పి ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టేసి ఈ August end September కల్లా నేను వెళ్ళి రష్మికకి ఈ స్క్రిప్ట్ చెప్పా. ఒక 1/2 hour నరేషన్ ఇచ్చి నేను మొత్తం స్క్రిప్ట్ పంపించా, బౌండ్ స్క్రిప్ట్ ఉండింది పంపించేసా. తను సడన్ గా అది ఎందుకో అది ఐ థింక్ రాసి పెట్టుంది అనుకుంటా, ఆ సినిమా కాదు నువ్వు ఫస్ట్ ఇది చేయరా ఏంటో నాకు తెలియదు. కానీ సెప్టెంబర్ బిగినింగ్ లో రష్మికకి నేను స్క్రిప్ట్ పంపించాను, వెంటనే ఓకే చెప్పింది. కరెక్ట్ గా ఆ టైంకి తన అనిమల్ కమిట్మెంట్ మొత్తం అయిపోయింది. సో డిసెంబర్లో వెళ్ళిపోదామంది. లిటరలీ విత్ ఇన్ 3 months 2 years దాని మీద వర్క్ చేసి ఈ స్క్రిప్ట్ లిటరలీ 3 months లో సెట్కి వెళ్ళిపోయాం. సో అదొక చిన్న డీటెయిల్ ఇవ్వగలుగుతా ఇప్పుడు ప్రస్తుతానికి. సినిమా గురించి ఇప్పుడు మాట్లాడితే మరీ ఎర్లీ కానీ జానర్ చెప్పచ్చా? రొమాంటిక్ థ్రిల్లర్ అట్లా ఉంటుందా? థ్రిల్లర్ కాదు, థ్రిల్లర్ కాదు, టూ ఎర్లీ సార్. రొమాంటిక్ కామెడీ, రామ్ కామ్ కూడా కదా? కామెడీ అయితే ఖచ్చితంగా కాదు. మేబీ వీ కెన్ కాల్ ఇట్ రొమాంటిక్ డ్రామెడీ. కామెడీ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్ ఈస్ అన్ ఎమోషనలీ ఇంటెన్స్ ఫిల్మ్. బాయ్ ఫ్రెండ్ గా దీక్షిత్ ని సెట్ ని తీసుకురావటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇన్ఫాక్ట్ ఇన్ సమ్ వేస్ వాడి క్యారెక్టర్ చాలా చాలా వెల్ రిటన్ క్యారెక్టర్, దీక్షిత్ క్యారెక్టర్. బట్ ఎక్కడో అమ్మాయి ప్రొటాగనిస్ట్ సినిమాకి, టైటిల్ అదే కదా, ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్. సో అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం పెద్ద మేల్ స్టార్స్ దగ్గర వెళ్తే ఎంతమంది చేస్తారా ఏంటో తెలీదు. గర్ల్ ఫ్రెండ్ అని ఒక సినిమా టైటిల్ పెట్టి మనం తీస్తున్నాం అని తెలుసు. సో వీ ఫెల్ట్ లైక్ వీల్ గో ఫర్ అ ప్రామిసింగ్ గై ఆర్ సంబడి హూస్ డన్ అ ఫ్యూ ఫిల్మ్స్. ఇప్పుడు దీక్షిత్ కన్నడలో ఆల్రెడీ దియా అనే సినిమా హిట్ కొట్టాడు, కన్నడలో మంచిగా ఐ థింక్ ఒక 3-4-5 films చేసేసాడు ఆల్రెడీ. బట్ తెలుగు వాళ్ళకి కొత్త అబ్బాయి, అంటే కొత్త అబ్బాయి అంటే ఫస్ట్ సినిమా కాదు, దసరా చేశాడు, బట్ రిలేటివ్లీ ఫ్రెష్ గా ఉంటుంది. కరెక్ట్, సెకండ్ హీరో తనే కదా. సో ఎక్కడో ఆ స్పేస్ లో ఒక అబ్బాయిని తీసుకొద్దాం అని అనిపించింది. నేను దసరా కూడా కాదు, దసరాది ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే
అప్పుడు రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. తమిళ్లో ఒక 2 అబ్బాయిలు అనుకున్నాం, మలయాళంలో ఒక 2 అబ్బాయిలు అనుకున్నాం, కన్నడలో 2 అబ్బాయిలు అనుకున్నాం, ఎవరి దగ్గర వెళ్దాం అదేదైనా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో దసరా సినిమా చూసా, దసరా ఇంటర్వ్యూ ఒకటి చూసా. సుమా గారు నాని, కీర్తి సురేష్, దీక్షిత్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆ అబ్బాయి చూసి అరే ఎందుకో వీడు అబ్బాయి కళ్ళు చూసి, నేను ఎప్పుడు కళ్ళే చూస్తా సార్, కళ్ళు చూస్తే నాకు ఈ క్యారెక్టర్ సెట్ అవుతుందా కాదా అని అనిపిస్తుంది. ఎందుకంటే లుక్, డ్రెస్సింగ్, వాకింగ్, టాకింగ్ అంతా మార్చేయచ్చు, కళ్ళు మార్చలేం. కొన్ని క్యారెక్టర్స్కి కొన్ని రకాల కన్ను ఉంటేనే సెట్ అవుతుంది అది. సో నేను అదే చూస్తాను మెయిన్. సో నాకు ఎందుకో ఆ అబ్బాయి కళ్ళు చూసి అరే ఒక షార్ప్నెస్ ఉంది కళ్ళల్లో, ఈ అబ్బాయి సెట్ అవుతాడు ఈ క్యారెక్టర్ అని అనిపించింది. సో అలా ప్రొడ్యూసర్స్తో మాట్లాడాము. దెన్ వీ వెంట్ అండ్ స్పోక్ టు హిమ్. దెన్ హీ సెడ్ ఎస్. సో గర్ల్ ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ గా దీక్షిత్ అలా వచ్చాడు అనమాట. ఈ 15 days షూటింగ్ అయ్యింది, 15 days అయ్యింది. బట్ ఆబ్వియస్లీ నేనైతే ఎక్సైటెడ్ గానే ఉంటా సార్, నా సినిమా కాబట్టి. బట్ రష్మిక, దీక్షిత్ ఇద్దరు దే ఆర్ డూయింగ్ అ రియలీ గుడ్ జాబ్. అంతకనే ఇప్పుడు చెప్పకూడదు, టూ ఎర్లీ. ఐఎమ్ లవ్వింగ్ దర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. అంతకనే ఇప్పుడు ఎక్కువ రష్మిక గురించి అంటే క్యారెక్టర్ గురించి చెప్పొద్దు, రష్మికతో పనిచేయటం ఎలా అనిపించింది ఈ 15 రోజుల్లో? స్వీటెస్ట్ సార్ అమ్మాయి, స్వీటెస్ట్ సార్ అమ్మాయి, నిజంగా చెప్తున్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 2 years ముందు స్టార్ట్ అవ్వాల్సిన సినిమా అండ్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టైమ్ ఇన్ మై లైఫ్. అరే ఎందుకు డిలే అవుతుందో కూడా అర్థం కాకుండా సినిమా డిలే అవుతుంది. ఏంట్రా వెళ్ళిపోదామా, ఇదేంటి మరి తెలియట్లేదు. అంటే ఏంటి ఇప్పుడు నిజంగానే రష్మికకి ఏమైనా హెసిటేషన్ ఉందా, ఇంట్రెస్ట్ లేదా, ఎందుకు డిలే అవుతుంది ఏం అర్థం కాలేదు. బట్ అమ్మాయిని నేను కలిసేటప్పుడల్లా మాట్లాడేటప్పుడు చేస్తున్నాం అంటది. ఫైనలీ ఈ సినిమా when we started interacting properly, when we started working together, she's such a sweet girl, sir. She is so, ఇది ఇండస్ట్రీలో ఎవరైనా మీకు చెప్తారు, వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్, వెరీ గుడ్ వర్క్ ఎథిక్, పక్కా థరో ప్రొఫెషనల్. ఒక్కసారి సెట్కి వస్తే షీఈ్ వెరీ ఇన్వాల్వ్డ్, ఏం చెప్పినా చేస్తుంది. అమ్మ కొంచెం త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుంటారా అమ్మ, ఇది షిఫ్టింగ్ చేయాలి అదేదంటే మీకు అంటే 3 minutes అంటే 3 minutesలో ఉంటుంది డ్రెస్ చేంజ్ చేసుకొని. ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ గర్ల్, వెరీ వెరీ ప్రొఫెషనల్, వెరీ గుడ్ వర్క్ ఎథిక్. ఇది ఎవరైనా చెప్తారు మీకు, ఇది నేనే తెలుసుకున్నా ఇప్పుడు. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ షీఈ్ అ వెరీ వార్మ్ లవ్వింగ్ గర్ల్. బ్యాడ్ మూడ్లో ఉన్నా సరే, ఎవరైనా ఏదైనా అనేసారన్నా సరే అది చూపించకూడదు ఇంకొకరి మీద. సెట్లో మనం ఉన్నప్పుడు నవ్వుతూ ఉండాలి. ఆ పాపం చాలా ఎఫర్ట్ తీసుకొని అందరితో మనం సరదాగా ఉండాలని ట్రై చేసే నాకు అలాంటి వాళ్ళు చాలా ఇష్టం సార్. అంటే పైగా తనకి పుష్పతోటి నేషనల్ లెవెల్లో ఇప్పుడు మళ్ళీ అనిమల్ ఆ తర్వాత ఇప్పుడు యానిమల్ 2 pan-India హిట్లు కొట్టింది అమ్మాయి, మామూలు విషయం కాదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ సక్సెస్. షీఈ్ అ లవ్లీ గర్ల్ సార్, రియలీ రియలీ లవ్లీ గర్ల్ అండ్ వెరీ వార్మ్ హ్యూమన్ బీయింగ్. నాకు అలాంటి వాళ్ళు బాగా నచ్చుతారు. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హర్. అండ్ ఐ థింక్ వీ ఆల్సో డెవలప్డ్ అ వెరీ గుడ్ వర్కింగ్ రిథమ్. డైరెక్టర్ యాక్టర్ వర్కింగ్ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఏం చెప్పినా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మొత్తం ఇన్పుట్ తీసుకుంటుంది. అది బయటకు వస్తుంది. అది ఒక టేక్ తర్వాత ఇంకో టేక్ నాకు వచ్చే ఇది కూడా కావాలి అది కూడా కావాలంటే నెక్స్ట్ టేక్ చెప్పింది అంతా కనపడతాయి. ఓకే. సో అబ్సల్యూట్లీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హర్. అండ్ మోర్ దెన్ దాట్ ఇట్ ఇస్ బిన్ అ ప్లెజర్ టు గెట్ టు నో హర్ పర్సనలీ. ఈ గర్ల్ ఫ్రెండ్ తో ఆడియన్స్ అందరూ కూడా లవ్ లో పడిపోతారా? ఫింగర్స్ క్రాస్డ్, అదే కోరుకుంటున్నా సార్. ఫింగర్స్ క్రాస్డ్. ఐ థింక్ నేను రాసిన క్యారెక్టర్ స్పెషల్ అని నాకు తెలియదు కానీ అమ్మాయి దాన్ని ఇప్పుడు లైఫ్ కి తీసుకొస్తుంటే నాకు స్పెషల్ అనిపిస్తుంది. ఐ రియలీ హోప్ it makes people fall in love with Rashmika all over again, and she deserves all that love as a human being. So అదే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పక్క డైరెక్షన్ ఓకే చేస్తున్నారు, ఆర్టిస్ట్ గా ఏం చేస్తారు? అదే సార్, ఆల్మోస్ట్ జగ్రాలో చేస్తున్నారు. అవును ఆలియా భట్ తోటి 2 years గా యాక్చువల్లీ. సరే సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పి ఏమి ఒప్పుకోలేదు సార్. ఆల్మోస్ట్ 2 years 1.5 years సినిమా అంటే క్లారిటీ లేక ఒప్పుకోలేదు. తర్వాత ఓకేలే ఇప్పుడు డిలే అవుతుంది సినిమా, వెంటనే అయితే స్టార్ట్ కాదు అని తెలిసాక కొన్ని సినిమాలు ఒప్పుకున్నా అప్పుడు. సో దాంట్లో ఒకటి జిగ్రా, మీరు చెప్పినట్టు వాసన్ బాలా డైరెక్షన్లో ఆలియా భట్ ఇస్ ప్లేయింగ్ ద లీడ్ రోల్, ఐమ్ ప్లేయింగ్ అ సపోర్టింగ్ రోల్ ఇన్ దట్. కరణ్ జోహర్ ప్రొడక్షన్లో. ఇంకోటి ఓజీలో చేస్తున్నాను. ఐ రియలీ లైక్ ద రోల్, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. ఏది కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం. అండ్ నా ఫ్రెండ్ డైరెక్టర్, సో జీతు డైరెక్టర్. సో ఇట్స్ లవ్లీ టు సీ హిమ్ ఎట్ వర్క్. అండ్ కలిసి పని చేశారా లేదా ఎలా ఫ్రెండ్? బేసిక్లీ వెన్నెల కిషోర్ త్రూ నేను సుజిత్ ఫ్రెండ్స్ అయ్యాం సార్. వెన్నెల కిషోర్ ఏమో రణరాజారన్ నుంచి సుజిత్ ఫ్రెండ్, నాకేమో అలా నుంచి ఆయన నా ఫ్రెండ్. సో టెన్నిస్ ఆడుకుందాం అని చెప్పి ఒక గ్యాంగ్ ఫామ్ అయింది. అక్కడ నుంచి అది గ్యాంగ్ టెన్నిసే కాదు ప్రాపర్ ఫ్రెండ్షిప్ అయిపోయింది. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంటే ఆ ఏజ్ లో అండ్ ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్
visual directors we have. అదే మొన్న ఈ మధ్య శ్రీయారెడ్డి మాట్లాడిన దాంట్లో చూశాను. Right. సో ఒక మామూలు ప్రపంచాన్ని సృష్టించట్లేదు సుజిత్. రైట్ నేను అలాంటిది ఏమైనా చెప్తే నన్ను తిడతాడు, అన్నా మీరు అదేం చెప్పొద్దు, బిల్డప్ ఏ వద్దంటాడు. కానీ ఐ జెన్యున్లీ నాకు ఇప్పటికీ సాహో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద విజువల్ ఫ్లేవర్ ఆఫ్ ద ఫిల్మ్ సార్, కొందరికి నచ్చవచ్చు కొందరికి నచ్చకపోవచ్చు, అదంతా పక్కన పెట్టండి. ఐ థింక్ వాట్ హీ అచీవ్డ్ విజువలీ అండ్ వాట్ సాహో స్టార్ట్ చేసేటప్పుడు 28 or 29 సార్, ఆ ప్రెషర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎలా తట్టుకున్నాడో ఆ ఏజ్లో నాకు తెలియదు. నా మీద అంత ప్రెషర్ పెట్టుంటే ఛాన్సే లేదు. బాహుబలి తర్వాత ఆ హీరోని తీసుకొచ్చి మీ చేతిలో పెడుతున్నాం అంటే నా వల్ల కాదండి అని చెప్పి నేను పారిపోతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏజ్లో ఆ ప్రెషర్ ఎలా తట్టుకున్నానో నాకు తెలియదు. ఇప్పటికీ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్స్ ఐ థింక్ ఒక అర్బన్ స్లిక్ థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్ అంటే ఐ ఫీల్ సాహో స్టిల్ అ బెంచ్ మార్క్. ఆ గ్లింప్స్ చూసినప్పుడే అసలు అండ్ హిస్ విజువల్ ఇమాజినేషన్ ఇస్ అమేజింగ్ సార్. అంటే ఎంత చెప్పినా సరిపోదు. అండ్ ఆ ఏజ్ లో విజువల్ ఇమాజినేషన్ ఉండడమే కాదు, దాన్ని వాడు అచీవ్ చేసే విధానం ఉంది కదా, అమేజింగ్. సో ఇట్ ఈస్ లవ్లీ టు వర్క్ విత్ హిమ్ ఆన్ ద సెట్ అండ్ సీ హిస్ ప్రాసెస్. అండ్ వాడు ఎలా చేస్తున్నాడు, వాడు షార్ట్ డివిజన్ ఎలా చేస్తున్నాడు, వాడు ఒక సీన్ అంటే దాన్ని ఎలా స్టేజింగ్ చేస్తున్నాడు అనేది ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హిమ్. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో సారీ సార్ ఏదో అదే ఇప్పుడు తను ఏదైతే ఓజీ ఏదైతే ఒక వరల్డ్ని సృష్టిస్తున్నాడో దాంట్లో మీరు కూడా ఆ వరల్డ్ లో పార్ట్ గానే ఉంటారా? ఏం చెప్పరు సార్, టూ ఎర్లీ అండ్ పెద్దోళ్ళ సినిమా అంటే మీ క్యారెక్టర్ పెద్ద స్టార్ సినిమా, నేను ఏం చెప్పినా తప్పైపోద్ది. సో అంతకన్నా ఏం నన్ను అడగండి ఇప్పుడు, అండ్ టైం ఉంది కదా. సో పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు నేను చెప్తే దాంట్లో కూడా ఏమైనా స్పాయిలర్ అయిపోద్దా అని భయపడుతున్నా సార్. బట్ ద 1 or 2 times కానీ చెప్పండి. అదే పీకే గారి గురించి చెప్పండి. ఆయనతో కలిసి పని చేస్తున్నారు కదా, అతను చేయటం ఎలా అనిపించింది? I realized how, అంటే అందరూ ఆయన ఒక క్యాజువల్ స్టైల్లో ఒక లైఫ్తో చేస్తారు కదా, బట్ ఐ రియలైజ్డ్ ఆన్ ద సెట్ దట్ హీ హాజ్ అ ప్రాసెస్ దట్ ఆయనకు ఒక డిసిప్లిన్ ఉంది. ఆయన ఎందుకు అలా చేయగలుగుతున్నారు అంటే చాలా క్యాజువల్గా లైవ్లీగా ఆన్ స్క్రీన్ చేయడం ఈజీ కాదు సార్, దాని వెనకాల ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆయన మీద ఇంకో పొలిటికల్ ప్రెజర్ ఉంది ఆయన మీద. రైట్ సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. రైట్ ఇట్స్ బిన్ అమేజింగ్ సార్. ఐ లవ్ అబ్జర్వింగ్ బిగ్ స్టార్స్ అండ్ ట్రైంగ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. సో ఆ రకంగా ఇట్స్ బిన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. అంతకన్నా నేనేం చెప్పను ఇప్పుడు, ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది, సో వద్దు. అది పక్కన పెడితే ఆ తర్వాత సో ఫస్ట్ సైన్ చేసింది ఓజీ జిగ్రా. అండ్ ఇది మన శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో శర్వానంద్ సినిమా ఒకటి జరుగుతుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో. సో దాంట్లో ఒక చిన్న ఇట్స్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ గెస్ట్ అపియరెన్స్ లాగా అదొకటి చేస్తున్నా. నేను మెయిన్ ఏంటంటే ఓకేలే ఇప్పుడు కొన్ని యాక్టింగ్ సినిమాలు కొన్ని చేసేద్దాం అనుకున్నప్పుడు మరీ ఎక్కువ కమిట్మెంట్స్ లేకుండా మాక్సిమం 20-25 days కన్నా ఎక్కువ కమిట్మెంట్స్ లేకుండా ఏం వస్తున్నాయో అదే చేస్తున్నాను. అంతకన్నా ఏమైనా ఉంటే అంటే నాకు ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ ప్రయారిటీ ప్లస్ ఆ టైంలోనే ఓకే ఎప్పుడైనా మన సెట్కి వెళ్ళొచ్చు అనే ఒక పరిస్థితి ఉండింది. సో అప్పుడు మరీ ఎక్కువ కమిట్మెంట్స్ ఉంటే వద్దు అనుకున్నా అప్పుడు. సో అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో ఇది వచ్చింది. సో దాంట్లో ఒక ఎక్స్టెండెడ్ గెస్ట్ అపియరెన్స్ లాగా అదొకటి చేస్తున్నా. అండ్ ఇప్పుడు రిలీజ్ కొన్నట్లు ఏమైనా ఉన్నాయా? ఇది సార్ చెప్తా, దానికి రాబోతున్నా. సో ఇంకోటి మన వెండ్ల కిషోర్ బ్రహ్మచారి 111 అని ఒక సినిమా చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ అ కామిక్ స్పై థ్రిల్లర్, ఇట్స్ లైక్ అ స్పూఫ్ స్పై థ్రిల్లర్. ఇట్ సౌండ్స్ లైక్ అ వెరీ ఫన్ మూవీ. సో దాంట్లో అగైన్ చిన్న గెస్ట్ అపియరెన్స్ ఒకటి చేస్తున్నా. అండ్ నేను లాస్ట్ సైన్ చేసిన సినిమా ఈ వరుసలో ఫస్ట్ రాబోతుంది, గుంటూరు కారం. అదైతే నేను జస్ట్ చిన్న రోల్ సార్, చిన్న ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా అంతే. సో ఇట్స్ నాట్ లైక్ అ మేజర్ సపోర్టింగ్ రోల్ ఏం కాదు. సో ఐ థింక్ బట్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఫస్ట్. సంక్రాంతి గుంటూరు కారం వస్తుంది. శ్రీమంతుడి తర్వాత మళ్ళీ మహేష్ తోటి చేసింది. అవును. సో మహేష్ బాబు గారి సినిమా కాబట్టి నో ప్రాబ్లం, ఏదైనా ఓకే చెప్పలేకపోయారా? అంతే. అండ్ ప్లస్ ఎక్కడో త్రివిక్రమ్ గారితో కూడా పనిచేయాలనిపించింది నాకు. మంచి డైరెక్టర్స్తో అవకాశం దొరికేటప్పుడు జస్ట్ సైలెంట్ గా అబ్జర్వ్ చేసి లెర్న్ చేసుకోవచ్చు కదా సార్. సో అదొక గ్రీడ్ ఒకటి ఉంది. మంచి డైరెక్టర్ ఒక సినిమా వస్తుంది అంటే వెళ్ళి చేద్దాం అనేది. సో ఇట్స్ అమేజింగ్. అండ్ నాకు ఇంకా గుంటూరు కారం అయితే అయిపోయింది. ఓజీ కొంచెం ఉంది, మాక్సిమం నా పోర్షన్ అయిపోయింది, ఇంకొంచెం ఉంది. జిగ్రా ఇంకొంచెం ఉంది. సో జిగ్రా ఇప్పుడు మళ్ళీ జాన్లో నాకు ఒక 4-5 days ఉన్నాయి. ఓకే. ఆలియాతో ఉండే మీకు కాంబినేషన్ ఉందా? చాలా మాక్సిమం నా సీన్స్ అన్ని ఆలియాతోనే కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఇట్స్ లవ్లీ. వాసన్ బాలా అగైన్ ఇస్ అనదర్ స్వీట్ హార్ట్ ఆఫ్ ఎ డైరెక్టర్. అండ్ ఆలియా అతను న్యూ ఏజ్ డైరెక్టర్ అనుకోవచ్చు వాసన్ బాలాని. ఇది సార్ 100% ఈజ్ అ స్వీట్ హార్ట్ టు వర్క్ విత్. నేను యాక్చువల్లీ ఆయన సినిమాలు చూసి మనిషి చాలా ఇంటెన్స్ ఉంటారేమో ఆ టైప్ అనుకున్నా. ఎగ్జాక్ట్ ఆపోజిట్. మనిషి ఒక టెడ్డీ బేర్ లిటరలీ, వెరీ స్వీట్ గై. అండ్ ఆలియా ఇస్ అ fantastic co-star. I mean, she's amazing to work with. And I think
హర్ ప్రాసెస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్ నాకు. ఐ లెర్న్ లాట్ ఫ్రమ్ హర్ ప్రాసెస్. అంటే దాని గురించి మాట్లాడాలంటే మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది, కానీ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హర్. అండ్ పైగా హైదరాబాద్ నుంచి వచ్చారంటే కొంచెం ప్రేమ చూపిస్తారేమో ఆమె. అవునా ఏమో నాకు తెలియదు, బట్ అంటే అందరితో షీఈ్ వెరీ స్వీట్ సార్. అందరితో షీఈ్ వెరీ స్వీట్ అండ్ షీఈ్ జస్ట్ అ వెరీ వార్మ్ పర్సన్ అగైన్. సో అండ్ షీఈ్ బిన్ రియలీ రియలీ స్వీట్ టు మీ. సో ఇట్స్ బిన్ గుడ్ ఫన్. అండ్ ఇంకేమైనా సినిమాలు మర్చిపోయినా? అంతే సార్, ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నది అయితే అంతే. యాక్ట్ చేస్తుంది అయితే అయ్యి, రాబోతున్నాయి అయితే ఇవి. అవును అవును. ప్లస్ ఇప్పుడు అది వదిలేయండి, అది తర్వాత చెప్తా. ఇంకొక సినిమా ఉంది, అది తర్వాత చెప్తా. ఓకే ఓకే. సో మీలో మ్యూజిక్ సెన్స్ కూడా ఉంది కదా, సో దాన్ని కూడా సాటిస్ఫై చేసే విధంగా ఏమన్నా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? టాలెంట్ ఏం లేదు సార్ మ్యూజిక్ లో. మ్యూజిక్ లవర్ సార్, మ్యూజిక్ లవర్, కానీ నాకు టాలెంట్ ఏం లేదు మ్యూజిక్ లో. సో అసలు టాలెంట్ ఏమైనా ఉండుంటే బాగుండేది, కానీ సో మ్యూజిక్ పరంగా నాకేం అంబిషన్స్ ఏమీ లేవు. మ్యూజిక్ డైరెక్షన్ చేసే సార్ నేను చాలా ఈజీగా అడిగేశాను. అది ఎంత పెద్ద టాలెంట్, అది 1% కూడా లేదు. అంటే ఇంట్లో ఎప్పుడు మ్యూజిక్కే కదా మీరంతా ఇంట్లో? మ్యూజిక్ వినడం ఇష్టం సార్, మ్యూజిక్ వినడం ఇష్టం. ఆల్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ వింటా, ఎంజాయ్ చేస్తా, కానీ అంతకుమించి టాలెంట్ ఏమీ లేదు. పాడడం రాదు, ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్ రాదు, కంపోజింగ్ అయితే అసలు రాదు. సో నో సార్, అలాంటిది ఏం అంబిషన్స్ లేవు నాకు. కాదు, ఇప్పుడు మీరు డైరెక్టర్ అయిపోయిన తర్వాత, యాక్టర్ ఓకే, డైరెక్టర్ అయిపోయిన తర్వాత చిన్మయి నుంచి ఎలాంటి సపోర్ట్ మీకు లభిస్తుంది? అంటే ఇంటి దగ్గర చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే మనం ఆ క్రియేషన్ అనేది మన నుంచి రాదు. అబ్సల్యూట్లీ. సో ఎలా ఇప్పుడు అంటే మీరు మన్మధుడు 2 తర్వాత ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది? దాంతో ఎలా మీరు కోపప్ అయ్యి? డైరెక్షన్ పరంగానే కాదు, ఇన్ ఆల్ వేస్ షీ ఈస్ మై ఎమోషనల్ సపోర్ట్. ఐఎమ్ హర్స్ అండ్ షీ ఈస్ మైన్. సో నేను చెప్పా కదా సార్, వెన్ యూ సీ హర్ అండ్ తనకి నా సక్సెస్, నేను మంచి సినిమాలు తీయడం ఎంత ఇంపార్టెంట్ అని చూస్తే దానికోసమైనా కష్టపడి పనిచేయాలనిపిస్తుంది. నేను ఒక్కరోజు వచ్చి అరే ఇవాళ సీన్ తీసాము బాగా వచ్చిందని చెప్తే తన కళ్ళలో ఆ హ్యాపీనెస్ చూస్తే చాలు, దానికోసమే బాగా పనిచేయాలనిపిస్తుంది. అండ్ ఎక్కడో సినిమా అందరికీ నచ్చలేదు అంటే తనకి నాకన్నా ఎక్కువ బాధ ఉంటుంది, కానీ నా దగ్గర చూపించకూడదు, వాడు ఆల్రెడీ అప్సెట్ ఉన్నాడు, వాడి దగ్గర వెళ్ళి చూపించకూడదు అని ఉంటుంది. అది చూస్తుంటే అరే చిన్ను కోసమైనా నెక్స్ట్ సినిమా ఎలాగైనా బాగా తీయాలనిపిస్తుంది. షీఈ్ ఎవ్రీథింగ్ సార్. అంటే ఐఎమ్ హర్ ఎమోషనల్ సపోర్ట్. ఐ టేక్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ హర్ వర్క్. హర్ సక్సెస్ మ్యాటర్స్ అ లాట్ టు మీ, లాట్ మోర్ దెన్ మై ఓన్ సక్సెస్. అండ్ షీఈ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. మై సక్సెస్ మ్యాటర్స్ టు హర్ మోర్ దెన్ హర్ సక్సెస్. సో అదొక బ్యూటిఫుల్, ఒక నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ సార్. అది ఒక బ్యూటిఫుల్. వెన్ యూ నో దట్ సమ్వన్ కేర్స్ సో మచ్ అబౌట్ యూ అండ్ యువర్ వర్క్, యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ ఫీల్ లవ్డ్, యూ ఫీల్ లైక్ యు ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఏ ఆర్టిస్ట్, ఏ క్రియేటర్ అయినా సరే, ఫస్ట్ టు ఫీల్ లవ్డ్, టు ఫీల్ ఇంపార్టెంట్ ఫర్ సంబడి, టు ఫీల్ లైక్ యు ఆర్ దేర్ యూనివర్స్, ఐ థింక్ ఇట్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎనీథింగ్ గుడ్ యూ కెన్ డూ. అది క్రియేటివ్ వర్కే కాదు, ఎనీ వర్క్. ఐ థింక్ దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. అది ఉండడం అనేది టచ్ 1000 logs of wood. అది ఉండడం అనేది చాలా బయట ఎన్నో రకరకాల ప్రెజర్స్ తోటి పనిచేసే ప్లేస్ లో ఎన్నో ఉంటాయి సార్. మనం ఇంటికి ఎవరో అంటారు, చాలా స్మాల్ ఫీల్ చేపిస్తారు మమ్మల్ని. ఏదేదో జరగవచ్చు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తా, ఎవడో ఒకటి ఏదో ట్రోల్ చేస్తాడు, ఒక్క సెకండ్, ఒక్క క్షణం కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళాక తన కళ్ళల్లో నేను ఎలా ఉండాలని తను చూస్తుందో అది చూస్తే ఒక మోటివేషన్ వస్తుంది, ఒక రకమైన మోటివేషన్ వస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద వరల్డ్. సో అంతకన్నా ఒక క్రియేటర్కి ఒక హెల్దియర్ స్పేస్ ఉండదు. అంతే, అదే మన స్ట్రెంగ్త్ కూడా. అబ్సల్యూట్లీ సార్, షీ ఈస్ మై స్ట్రెంగ్త్. అబ్సల్యూట్లీ. She and like I said, my family and my friends, luckily I'm very blessed to have friends who care about me, who want me to do well in life. Literally కిషోర్ అయినా, సమంత అయినా, శేషు అయినా, నా సినిమా అంటే వాళ్ళ సినిమాకి ఎంత టెన్షన్ తీసుకుంటారో అంతే టెన్షన్ తీసుకుంటారు. అండ్ నేను అంతే, నా సినిమాకి నేను ఎంత టెన్షన్ తీసుకుంటానో వాళ్ళ సినిమాకి అంతే టెన్షన్ తీసుకుంటాను. అస్సలు ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సమంతకు రిలీజ్ ఉంది, లేకపోతే శేషుకు రిలీజ్ ఉందంటే అరే దేవుడా ఆ టైప్ ఒక టెన్షన్ ఉంటుంది. అలా ఒక 5 ఉంటే చాలు సార్ లైఫ్లో. అది అంటే శేషు కూడా అంత క్లోజ్ అనమాట మీకు? చాలా సార్, చాలా ఎక్స్ట్రీమ్లీ క్లోజ్. ఓకే. తను కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అంటే మేము నలుగురు ఒక గ్యాంగ్ సార్. ఏదైనా సరే ఇప్పుడు ఒక సినిమా తీయబోతున్నాం సరే ఫస్ట్ స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చేది వీళ్ళకే, ఫస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకునేది వీళ్ళకే, రేపు ఒక ఫస్ట్ కట్ రెడీ చేశానంటే చూపించేది వీళ్ళకే. సో అండ్ వాళ్ళు అంతే. ఇప్పుడు శేషు ఒక సినిమా ఫస్ట్ కట్ రెడీ చేశారంటే ఫస్ట్ నన్ను కిషోర్ని పిలిచి చూపిస్తాడు.
లైక్ ఐ సెడ్ వీళ్ళే నా సపోర్ట్ సిస్టమ్. ఆ సపోర్ట్ సిస్టమ్ ఏ మనిషికైనా ఇంపార్టెంట్ సార్. అవును. అది ఉంటే చాలు. వీళ్ళు ఈ కొందరు ఉన్నారు కదా అంతే. సో ఆ రకంగా చూసుకుంటే ఏం పర్వాలేదు అనమాట, రాహుల్ ఏ పనైనా చేయగలుగుతాడు. అంతే సార్, అది ఉంటే చాలు కదా సార్, అంతకుమించి ఏం కావాలి లైఫ్లో. మీ ఇద్దరు కలిసి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి, ఏదైనా చేయాలి అంటే సంథింగ్, అంటే సొసైటీకి లేదా తను ఏదైతే తన ఆలోచనలు ఉన్నాయో అలాంటి ఏదైనా మనం కలిసి ఏదైనా చేయాలా, అట్లాంటిది ఏదైనా ఉందా? తనకి ఏదో ఉంది అనుకోండి, ఏదో తను ఎలాగో చేస్తూ ఉంటుంది. నేను అప్పుడప్పుడు నాకు బ్యాండ్ విత్ ఉంది, నాకు టైం ఉందంటే నేనేం హెల్ప్ చేయవచ్చు చేస్తా, కానీ తను ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. తను ఏదో ఆర్గనైజేషన్ ఏదో ఉందనుకుంటా. ఆర్గనైజేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది, బట్ మెయిన్ ఏంటంటే తను మెయిన్ చేసేది ఎవరైనా వచ్చి అది నేను ఇలా చేస్తున్నాను కూడా ఇప్పుడు చెప్పుకోవట్లేదు, కానీ ఇద్దరు ముగ్గురికి చేశాక అందరికి అంటే అందరికి అది తెలిసిపోవడం వల్ల అందరు వచ్చి చిన్మయిని అడగడం. బేసిక్లీ స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నారు, కాలేజ్ ఫీజు కట్టలేకపోతున్నారు, కానీ చాలా డిజర్వింగ్ క్యాండిడేట్స్, మంచి మార్క్స్ ఉన్నాయి, వీళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తే వీళ్ళు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉందని అనిపిస్తే she tries to raise funds for them. కొన్నిసార్లు we may not be able to because the needs may be very, అంటే అకాడమిక్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువ డిమాండ్స్ వస్తాయి ఇట్లా. కానీ తన వల్ల ఏమవుతుందో ప్రతి ఇయర్ చేస్తూ ఉంటుంది అది ప్రతి టర్మ్ ప్రతి ఇయర్. ఈ మధ్య కూడా నాకు ఎవరో ఒక DM పంపించారు, నేను ఇలా ఏదో ఒక యూనివర్సిటీలో పాస్ అయి బయటికి వచ్చానంట, లాస్ట్ ఇయర్ ఫీజు కట్టకపోతే చిన్మయినే ఫండ్స్ అరేంజ్ చేసి పంపించిందంట. సో వాళ్ళు ఇప్పుడు నాకు స్కాలర్షిప్, మాస్టర్స్కి స్కాలర్షిప్ దొరికింది, PhD చేయడానికి వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్, నా ఫీల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీలో US లో అడ్మిషన్ దొరికింది. అదేదైనా ఒక DM పెట్టారు. ఐ ఫీల్ సో హ్యాపీ. తను ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది సార్. నాకు అట్ ఎ టైం నేను ఒకటే పని చేయగలుగుతా సార్, నాకు మల్టీ టాస్కింగ్ రాదు. తను అట్ ఎ టైం ఒక 10 పనైనా చేయకపోతే తనకు నిద్ర రాదు. సో మాకు మెయిన్ డిఫరెన్స్ అది. ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, సింగింగ్, డబ్బింగ్, తన సొంత బిజినెస్ ఉంది, ఈ సోషల్ యాక్టివిటీస్ ఇదంతా చేస్తూ ఉంటుంది, మ్యూజిక్. అండ్ ప్రతిరోజు ఎన్నో అమ్మాయిలు తనకి DM చేస్తుంటారు, నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు, మా అమ్మ నాన్నకు చెప్పినా వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు, ఎందుకో మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారని అనిపించిందని ప్రతిరోజు ఒక 10 DMలు వస్తాయి. అందరికీ జవాబిస్తుంది. తను ఎక్కడో ఒకరు ఇట్లా ఒక ప్రాబ్లం అని వస్తే, సరే నాకు ఇప్పుడు దీనికి టైం లేదు, నాకు బ్యాండ్ విత్ లేదు అనేది తనకి రాదు. వెంటనే అరే పాపం ఎవరో సఫర్ అవుతున్నారు, ఎవరో ఏంటనే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది సార్. షీఈస్ వన్ సూపర్ ఉమెన్ దట్ వే. అయ్యో, గుడ్ హార్ట్ అనమాట అస్సలు. సో ఆ రకంగా చూసుకుంటే నేను మిమ్మల్ని చూస్తే అలా అంటే ఇందాక అన్నాను కదా బ్లెస్డ్ అని చెప్పేసి, నిజంగానే ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ వైఫ్ లైక్ హర్, టు హ్యావ్ లైక్ ఐ సెడ్ టు హ్యావ్ ద పీపుల్ ఇన్ మై లైఫ్. చాలా మంది మిమ్మల్ని చూసి అసూయపడతారు అనుకుంటా. దట్ ఈస్ టచ్ వుడ్. అందుకే చెప్పడానికే భయం వేస్తుంది సార్, దేవుడా అది ఉంటే చాలు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఐ థింక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ లైఫ్, దట్ ఐ హ్యావ్ దీస్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సక్సెస్. మీ వైఫ్, మీ ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లిటిల్ వాళ్ళైతే మై యూనివర్స్. అందరినీ బీట్ చేసేసి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ అయిపోయారు నాకు. సో దేర్ మై యూనివర్స్. అయ్యో, అది అన్ఎక్స్ప్లెయినబుల్ సార్. వాళ్ళని చూస్తుంటే అది వచ్చే ఆనందం, అది కలిగే ఆనందం, అది. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, మై ప్లెజర్. మాతోటి టైం స్పెండ్ చేసి మై ప్లెజర్. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో చాలా మందికి కొన్ని ఏవైతే సందేహాలు ఉంటాయో అవి కూడా దీంతో మీరు ఇచ్చిన ఈ సమాధానాలతో అవన్నీ తీరు ఉంటాయని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను, కొన్ని ఇష్యూస్కు సంబంధించి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.